Wealthy evening, and today is a fantastic day. Today is a wonderful day. Today is a superb day. I love myself, accept myself, I forgive myself. God grant me the serenity to accept the things which I cannot change, and courage to change the things which I can, and wisdom to know the difference. Let us start. My friends, ఒకసారి ఫాస్ట్గా రివ్యూ చేసుకుందాం వాట్ వీ లెర్న్ ఎస్టర్డే. నిన్న మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి ఫాస్ట్గా రివ్యూ చేద్దాం. అందరూ కామెంట్స్ చేయండి. నాకు ఇంకొంచెం కామెంట్స్ కావాలండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నా అంటే మళ్ళీ మరుసటి రోజు రివైజ్ చేస్తే మనకు గుర్తుంటాయి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫాస్ట్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒకసారి అందరూ కామెంట్స్ టైప్ చేయండి. లెట్స్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వీ గాట్ ఫ్రమ్ రైట్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాట్ బెనిఫిట్స్ వీ గాట్ ఫ్రమ్ yesterday's program? Type in the comment box. Right, my friends, నిన్న మనం అనుకున్నాం ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రెవెన్యూ పార్ట్ చూసేసాం, తర్వాత ఎక్స్పెన్సెస్ పార్ట్ చూసేసాము. రెవెన్యూ పార్ట్ ఎక్స్పెన్సెస్ పార్ట్ చూసేసిన తర్వాత నెక్స్ట్ లెట్ us go into ప్రాఫిట్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అనుకున్నాం. ఆ ప్రాఫిట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉంటాయి. వన్ బై వన్ లెట్ us go into డీటెయిల్స్. రైట్, ఒకసారి టైప్ చేస్తారా ఏం బెనిఫిట్స్ అన్నారు? అందరూ రెడీనా? హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ? రైట్, కొంచెం కామెంట్స్ ఎక్కువ చేయండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. కామెంట్స్ వల్లే నేను చూస్తున్నాను ఈ ప్రోగ్రామ్. ఈగో ఇంకేంది, ఈగో సాటిస్ఫాక్షన్. రైట్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకున్నాము. ఒక్కసారి ఆ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మళ్ళీ చూపిస్తాయి ఇక్కడ. ఇదిగోండి పిడిఎఫ్ 177 కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ మనం చూసాం, మనం ఇన్కమ్ పార్ట్స్ చూసేసాం. రైట్, అలాగే ఎక్స్పెన్సెస్ గురించి డీటెయిల్గా అర్థమైపోయింది. ఎంతమంది క్లియర్గా ఉందండి ఇన్కమ్ గురించి, ఎక్స్పెన్సెస్ గురించి? నెక్స్ట్ లెట్ us go into అలాగే డెప్రిసియేషన్ గురించి మాట్లాడుకున్నాం. హౌ మెనీ పీపుల్ రిమెంబర్ డెప్రిసియేషన్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. హౌ మెనీ పీపుల్ రిమెంబర్ డెప్రిసియేషన్? రైట్, డెప్రిసియేషన్ గురించి అందరూ గుర్తుపెట్టుకున్నారు కదండి. రైట్, తర్వాత నెక్స్ట్ ఈ కాలం చూద్దాం. ఒక్కసారి చదవండి దాని మీద ఉన్నవన్నీ, తర్వాత డీటెయిల్గా వెళ్దాం, ఒక్కటొక్కటిగా వెళ్దాం. ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ యాక్చువల్గా ఇదేంటంటే ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు. ఇంకొక విధంగా కూడా దీన్ని ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్యాక్సెస్కి ముందు ప్లస్ ఎక్సెప్షనల్ కాస్ట్లు ఉంటాయి. ఆ ఎక్సెప్షనల్ కాస్ట్ అంటే ప్రతిసారి రావు, ఏదో ఎమర్జెన్సీకి వస్తాయి, ప్రతిసారి రావు, ఆల్ ఆఫ్ సడన్ వచ్చి పోతుంటాయి ఎక్సెప్షనల్ కాస్ట్. ఎలా అంటే ఈరోజు మా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది, కొన్ని ఆల్ ఆఫ్ సడన్ ఎక్స్పెన్సెస్ జరిగాయి. దయచేసి ఏమనుకోకండి, ఈరోజు నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదు, సో ఫ్లోలో ఏదొస్తే అది చెప్పేస్తాను. ఎందుకంటే ఈరోజు మా చిన్నమ్మాయికి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అదృష్టం బాగుంది, ఉదయం ప్రిపేర్ అవుతాను, ఆఫీస్లో కూర్చున్న వెంటనే ఫోన్ వచ్చింది. ఇమీడియట్లీ వీ రెస్ట్. ఒక్కోసారి వస్తూ ఉంటుంది అంతే. నా కారు సర్వీసింగ్కి ఇచ్చాను, కారు లేదు, మా ఆవిడ దగ్గర వెహికల్ లేదు. ఇమీడియట్గా వచ్చేప్పటికి డ్రైవర్ కూడా అందుబాటులో లేడు. వెంటనే తెలిసిన వాళ్ళది ఒక 2-వీలర్ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయించి, ఎనీహౌ అదృష్టం బాగుంది. అమ్మాయి కాళ్ళ మీద కారు పోయింది, అయినా కూడా షీ స్ట్రాంగ్. కొంచెం కాళ్ళు ఏదో అయింది, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోవాలి. సో అదొక ఆల్ ఆఫ్ సీన్ ఎక్స్పెన్సెస్ వచ్చింది. ఇట్స్ అందువల్ల ఒక మధ్యాహ్నం 2-3 గంటల వరకు దాంట్లోనే ఉన్నాము ఏర్పాటు చేయడం. ఇప్పుడు వచ్చి వెంటనే ఏదో సెట్ చేసుకునేసాం. ఇది మాకు ఎక్సెప్షనల్ ఐటమ్, ప్రతి నెలలో ఉండదు కదా ఇది. అదేవిధంగా కంపెనీస్, ఇది నిజం జరిగింది. కొంతమందికి బిజినెస్లో కూడా అట్లా ఎక్సెప్షనల్ ఐటమ్ ఉంటుంది. నౌ లెట్ us come into నెట్ ఆపరేటింగ్. ఆఫ్ కోర్స్ ఏం పర్లేదు, అన్ని సెట్ చేసేసి మా అమ్మాయి ఇంటికి చేరిపోయిందండి, ఏం భయపడక, హ్యాపీగా ఉంది. గుడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. మా మిస్సెస్ చూసుకుంటుంది. నేను ఒక కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఈరోజు యాక్చువల్గా బ్రేక్ ఇద్దాం అనుకున్నా, మళ్ళీ ఒకసారి కమిట్ చేశాను కాబట్టి ఎనీహౌ షీ హాజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద హాస్పిటల్. నౌ షీ స్కూల్, బాగుంది, ఆరోగ్యం బాగుంది. సో కొంచెం కాళ్ళకి దెబ్బ తగిలింది, ఎక్స్రే అవి తీశారు. సో ఒక వారం రోజులు బెడ్ రెస్ట్. పోతే ఒకటే ఏంటంటే ఆ అమ్మాయికి నెక్స్ట్ వీక్లో సిఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. షీఈస్ ప్రిపేరింగ్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అదొక్కటే కొంచెం దెబ్బ తగిలిందని కాదు కానీ బాధ, ఈ 5-6 రోజులు చదవలేదని, ప్లస్ ఏదో సెంటర్లో ఎగ్జామ్స్ ఉన్నాయంట. హవెవర్ వీ హావ్ టు కన్సోల్ హర్, విల్ మేకప్. రైట్, సో ఇప్పుడు లెట్ us come ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ డెప్రిసియేషన్. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అన్నాం చూడండి, ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్, ఇది ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్, ఇది గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్ మనం తీసేసాం, ఎందుకంటే అది కూడా ఒక ఎక్స్పెన్సెసే. అందుకని కొందరు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ని సపరేట్గా కాకుండా ఇంట్రెస్ట్
దీని తర్వాత కొంతమంది పెడతారు. అంటే ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షన్ ఐటమ్ పెట్టిన తర్వాత కొంతమంది పెడతారు. దాన్ని నెట్ ప్రాఫిట్గా చూపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అన్నారు, పీబీఏటీ అంటారు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేసి, పీబ్యాట్, ఓకే, లేదా ఈబీఐటీడీ అంటారు. కొంతమంది దీని తర్వాత చూపిస్తారు. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తర్వాత లాస్ట్లో చూపిస్తారు. ఎందుకంటే గ్రాస్ ప్రాఫిట్ పెంచడం కోసం. అందుకని ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ వెబ్సైట్లు ఏం చేస్తారు, లాస్ట్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రమే చూపిస్తారు. కొన్నిట్లో వెబ్సైట్లో గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ట్యాక్సెస్ చూపిస్తారు, ఇంకా మిగతా ఏం చూపించారు అనమాట. అందుకని వెబ్సైట్స్ తప్పని చెప్పట్లేదు, వెబ్సైట్స్ మనకు ఫస్ట్ రెఫరెన్స్కే ఉంటుంది. కొంచెం ఎక్కువ అమౌంట్ చేయాలనుకున్నప్పుడు, నా ఉద్దేశం ముందుగా కూడా చెప్పాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మీ పోర్ట్ఫోలియోలో 50, 60, 70, 100 స్టాకులు పెట్టుకోవద్దు. 10 నుంచి 12 వరకు, దట్ ఈస్ ద బెస్ట్. మ్యాక్సిమం 12. అంటే ఉదాహరణకు మీ దగ్గర ఒక 15 లక్షలు ఉంది, ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. ఆ 15 లక్షలని 100 స్టాకుల్లో ఇన్వెస్ట్ చేయకండి. 5, 6 అంటే 2 లక్షలు ఒక్కొక్క దాంట్లో పెట్టారనుకునే. నేను అనేది మీ దగ్గర ఒక అమౌంట్ ఒక 15 lakhs ఉంటే, అప్పుడు మీ దగ్గర ఒక అమౌంట్ ఒక 15 lakhs అలా ఉంటే, 15 lakhs ఉంటే దాన్ని డివైడ్ చేసుకోండి. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఒక 6, 7 కంపెనీస్ అంతే. మనక చూస్తున్నాగా ఉండేది 50,000, 50 కంపెనీల్లో పెడతారు. ఎన్ని మేనేజ్ చేస్తారండి? ఇంట్లో 2 పిల్లలు ఉంటే బాగా చూసుకుంటారు, 3 ఉంటే కొంచెం బాగా, 5 మంది ఉంటే పర్వాలేదు, ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే ఎక్కడ చూసుకుంటారు? అందుకే డీప్గా అనాలిసిస్ చేసేసి ఒక్కసారి కాన్ఫిడెన్స్ ఫుల్గా వచ్చిన తర్వాత, 1,00,000 కాకపోతే 2 లక్షలు పెడితే ఏంటి? అదే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చేసే పని. డీప్గా అనాలిసిస్ చేస్తారు, వారం రోజులు అనాలిసిస్ చేస్తారు. ఆ వారం రోజుల్లో ప్రైస్ పెరిగిందా తగ్గిందా చూడరు. అనాలిసిస్ చేసిన తర్వాత ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత పెడతారు. సేమ్ రియల్ ఎస్టేట్లో కూడా అంతే కదా. రియల్ ఎస్టేట్లో ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ వస్తే ₹1,00,00,000 పెడతారు మీరు. ఎందుకు? పేపర్లన్నీ బాగుంటాయి. రియల్ ఎస్టేట్లో అనాలిసిస్ చేయడానికి కనీసం ఒక నెల రోజులు తీసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. 50 లక్షల ప్రాపర్టీ అయినా ఒక 50 ప్రాపర్టీలు చూస్తారు. 2-3 నెలలు తిరిగి 2-3 నెలల తర్వాత ఒక 50 లక్షలు పెడతారు ఒకే ఒక ప్రాపర్టీలు. అంతేగాని ఆ 50 లక్షలు తీసుకొని 10 దీంట్లో పెట్టరు. పోతే మాకు దాంట్లో చెప్పారు, దీంట్లో చెప్పారంటే, మై ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఆ సోషల్ మీడియా అంతా వాళ్ళ న్యూస్ క్రియేట్ చేయడం కోసం ఏదేదో స్క్రాప్ అంతా వేస్తున్నారు. చెత్త అంతా నెత్తినేసేస్తున్నారు. చెత్తనంతా తీసేసేయండి మైండ్లో, చెత్తంతా వేస్తున్నారు. డైవర్సిఫికేషన్ అంటే అది వాళ్ళు చేయడం. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, ఎస్ఐపి వాళ్ళు, బ్రోకరేజ్ ఫార్మ్స్ వాళ్ళకి ఎక్కువ బ్రోకరేజ్ రావాలని చెప్పి ఇంకేదేదో చేస్తూ ఉంటారు. అంతా స్క్రాపే. న్యూస్లో చూసారంటే ఇన్ఫర్మేషన్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్స్. మళ్ళీ చెప్తున్నా, నాలెడ్జ్ కోసం చూడండి, తప్పేం లేదు. కానీ ఆ స్క్రాప్ని అంతా పెట్టుకోకండి మైండ్లో. డీప్గా అనాలిసిస్ చేయండి, సూపర్గా రిజల్ట్స్ తీసుకోండి. రైట్, నెక్స్ట్. కాబట్టి దీన్ని ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అంటారు. దీంట్లో ఎంత చూపించారో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇది ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అనేది 1140.72 crores. 1140.72 crores. ఇది 1140 కొంచెం జూమ్ చేస్తాం సో దట్ యూ కెన్ హ్యావ్ క్లారిటీ. 1140.72 crores వచ్చింది. ఇదేంటంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు, రాసుకోండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూస్ మైనస్ టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూస్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నేను ఇక్కడ రాస్తే సరిగ్గా రావట్లేదు, అందుకే మీరు చెప్తున్నాను. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూస్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ అమార్టైజేషన్కి ముందుగా ఉన్నప్పుడు పీబీఐడిటీ అంటారు, ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్. రైట్, కాబట్టి పీబీఐడిటీ అని కూడా అంటారు, లేదా పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది టోటల్ రెవెన్యూ. మళ్ళీ చెప్తున్నా, టోటల్ రాసుకోండి, టోటల్ రెవెన్యూస్ మైనస్ టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అలాగే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, కొంచెం స్లోగానే వెళ్దాం. నాన్ ఫైనాన్షియల్, ఎందుకంటే ఇప్పుడు నేర్చుకునే మళ్ళీ రేపు ఎల్లుండి కొన్ని రేషియోస్ నేర్చుకున్నాం, అప్పుడు మళ్ళీ దీనికి కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకని రాసుకోండి, టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. రైట్, కొన్నిసార్లు చెప్పాను కదా ఎక్సెప్షనల్ ఐటమ్స్ అని ఉన్నాయి. అవేంటంటే ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ 108.2 crores వచ్చింది. రైట్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ విచ్ నీడ్స్ టు బి డిడక్టెడ్. ఎక్సెప్షన్ ఐటమ్ ఎక్స్ట్రాడినరీ, అది కూడా ఎక్స్పెన్సే, ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ చెప్పాను కదా ఇప్పుడే. అందుకని కంపెనీ ప్రతిసారి దీనికోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టదు, అందుకని దానికి సపరేట్గా ఒక కాలంలో రాసేసారు.
కాబట్టి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఏమొచ్చింది 1140.72 రైట్. ఇక్కడ చూడండి ఇది 1140.72. తర్వాత ఎక్సెప్షన్ ఐటమ్స్ తీసేసాడు. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1249.01లోకి మార్చేస్తాడు. ఇప్పుడు 1240 ఎక్సెప్షన్ ఐటమ్స్ తీసేస్తే 1249.01. కొన్నిట్లో ఎక్సెప్షన్ ఐటమ్స్ ఉంటాయి. ఇది చూడండి 1240.09 రైట్. ఒక్కసారి హైలైట్ చేద్దాం దీన్ని సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది చూసారా 1240.09. అదే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది 1047.87 ఉంది. చూసారా లాస్ట్ ఇయర్ ఏమైనా ఎక్సెప్షన్ ఐటమ్స్ ఉన్నాయా లేవా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసారా 41.83 అనేది బ్రాకెట్లో ఉందంటే మైనస్ అంటే ఏమైనట్లు వీళ్ళకి ఖర్చు అయిందా ఏదైనా వచ్చిందా? ఎక్సెప్షన్ ఐటమ్గా వచ్చింది కాబట్టి రెవెన్యూస్లో కాకుండా ఆ ఖర్చులో వీళ్ళు రాసుకున్నారు. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్. నెక్స్ట్ తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వీ నీడ్ టు డిడక్ట్ ఆల్ ద అప్లికబుల్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేయాలి పీబీటీలో నుంచి. ఆ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయని చూసుకుంటే ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ చూడండి 368.49 crores వచ్చింది. 368.49 crores. అది కాకుండా ఇంకా ట్యాక్సెస్ కూడా ఒక్కొక్కసారి ఉంటాయి. ఇంకేదైనా కూడా ఉన్నాయంటే అన్ని ట్యాక్సులు కలిపి టోటల్ అప్ టు 401.6 ట్యాక్సెస్ వచ్చాయి చూడండి. 2 ట్యాక్స్ కరెంట్ నెట్ ట్యాక్స్ రివర్సల్, నెట్ ఆఫ్ రివర్సల్ ఎక్సెస్ ప్రొవిజన్ ఫర్ అర్లియర్ ఇయర్స్ 4.29 crores అండ్ డిఫర్డ్ ట్యాక్స్ 2. ఇక్కడ నోట్ 28 and 28 అని చూడండి. ఈ నోట్లు చూద్దాం. ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ది నోట్ నెంబర్ 63లో ఉంది. తర్వాత 28 నోట్ నెంబర్ 28 నోట్ నెంబర్ 60లో వెళ్ళి చూద్దాం. వచ్చిన తర్వాత ఈ అమౌంట్ అయిన తర్వాత ఈ వచ్చింది మనకి నెట్ ప్రాఫిట్ వచ్చి 1249.09 గివ్స్ us ద ప్రాఫిట్ దట్ ఈస్ ప్యాట్ అంటారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దట్ ఈస్ 847.35. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అది మనకు డెసిషన్ మేకర్ అంటే కంపెనీకి నిజంగా వచ్చిన ప్రాఫిట్ అది 847.35 crores. సో ప్యాట్ ఈజ్ ఈక్వల్ టు పీబీటీ మైనస్ అప్లికబుల్ ట్యాక్సెస్ రాసుకోండి. ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్యాట్ అంటాను అంతే. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు పీబీటీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్ మైనస్ అప్లికబుల్ ట్యాక్సెస్. వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్. ఎందుకంటే కొన్ని చోట్ల ట్యాక్సులు తగ్గుతుంటాయి, కొన్ని చోట్ల ట్యాక్సులు పెరుగుతుంటాయి. వాడినప్పుడు వాళ్ళకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ మారిపోతుంటాయి. అదొక రేషియో ఉంది, నెట్ ప్రాఫిట్ మార్జిన్ రేషియో. మనం ఇప్పుడు మనం డీటెయిల్గా చూస్తున్నాం. 2000 కంపెనీలు 3000 కంపెనీలు ఉన్నాయి. ఆ 2000 3000 కంపెనీస్లో మేము అనాలిసిస్ చేయాలంటే ఎలా సార్ అనుకున్నప్పుడు ఈ 2000 కంపెనీస్ ఒకేసారి చూడకుండా మనం స్కాన్ చేయొచ్చు. ఎలాగా? మీరు ఒక స్కూల్లో ఉన్నారు, మీ హెడ్ మాస్టర్ అనుకోండి, ఒక డిఓ వచ్చాడు, ఏమన్నా ఒక మంచి స్టూడెంట్ని ఇవ్వండి అంటే మీరేం చేస్తారు? యాజ్ అ హెడ్ మాస్టర్ అందరు టీచర్ని పిలుస్తారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరి టీచర్ని పిలిచి మీ క్లాసులో ఎవరెవరు బాగున్నారో చెప్పండి అంటారు. అలాగే సెక్షన్స్ వైజ్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ ఏ నుంచి జెడ్ వరకు, ఏ నుంచి హెచ్ వరకు ఉన్నాయి అనుకోండి. 10 సెక్షన్స్ ఉన్నాయి. 10 సెక్షన్స్ ఇంటూ 50 క్లాసుల రూమ్లు ఉంటాయి. 50 క్లాస్ రూమ్లో ఒక్కొక్క స్టూడెంట్ని మీరు పట్టుకోరు కదా. హెడ్ మాస్టర్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆ క్లాస్ టీచర్స్ అందరినీ పిలుస్తారు. పిలిచి ఎవరు సైన్స్లో అబోవ్ 90% ఉండేవాడిని పిలుచుకోరండి, మ్యాథ్స్లో అబోవ్ 70% ఉండేవాడిని పిలుచుకోరండి, కెమిస్ట్రీలో 90% ఉండేవాడిని పిలుచుకోండి అంటే వాళ్ళే సెర్చ్ చేసి ఇస్తారు. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత కాంపిటీషన్ అనుకోండి, అప్పుడు ఎవరిని తీస్తారు? మీరు తెలుగు బాగా వచ్చేవాళ్ళని చూస్తారు, అవునా? అలాగే 2000 స్టాక్స్ను సెలెక్ట్ చేయడానికి కొన్ని ఫైనాన్షియల్ రేషియోస్ అని ఉన్నాయి. ఈ వితిన్ కమింగ్ 2 daysలో నేను చెప్తాను. సో 2000 స్టాక్స్ మీరు అనాలిసిస్ చేయాల్సిన పని లేదు, దానికి మెథడ్ చెప్తాను. అప్పుడు ఈ రేషియోస్ పనికి వస్తాయి. అందుకే చెప్తాను, రాసుకోండి. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లేదంటే పిఐటీ ఈజ్ ఈక్వల్ టు పీబీటీ మైనస్ అప్లికబుల్ ట్యాక్సెస్. అర్థమైందా అండి? అర్థమైన వాళ్ళు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎస్, అర్థమైంది. ఊరికే టైంపాస్ కోసం మాత్రం చూడకండి. ఒకవేళ టైంపాసే కావాలంటే హాయిగా సినిమాలు చూసుకోండి, లేదా క్రికెట్ మ్యాచ్ చూసుకోండి. రైట్, మళ్ళీ చెప్తున్నా, షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్. ఇక్కడ ఈ 847.35 అనేది ప్రాఫిట్ ఫర్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ. తర్వాత ఈ నోట్ డౌన్ ప్రాఫిట్ ఇది వచ్చేసిందా? తర్వాత ప్రాఫిట్ ఫర్ ది ఇయర్
7th అండ్ 8th కాలమ్స్ కలిపి 7th అండ్ 8th కాలమ్స్ కలిపితే ఇది వచ్చేసింది. నెక్స్ట్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, వేరే ఏదో కాంప్రహెన్సివ్ ఇన్కమ్ వచ్చిందంట. ఏంటి అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్? రీమెజర్మెంట్, గెయిన్, లాస్ అండ్ డిఫర్డ్ బెనిఫిట్ ప్లాన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎఫెక్ట్, ఏదో 337 crores వచ్చింది. ప్రతి సంవత్సరం రాదు కదా అది. రీమెజర్మెంట్, నెట్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఈక్విటీ షేర్స్ యూనిట్ అకౌంటెడ్ అట్ ఫెయిర్ వాల్యూ, ఎక్కడో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, దాని నుంచి కూడా వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎఫెక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ఏదో వాళ్ళకు రిఫండ్స్ ఏదో ఇచ్చుంటారు, అది 147. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్, 38.77 crores నెట్ గెయిన్, లాస్ ఇన్వెస్ట్మెంట్, డెట్ సెక్యూరిటీస్ అకౌంట్ అట్ ఫెయిర్ వాల్యూ, ఇది చూడండి, ఇది 38.7. తర్వాత వీళ్ళకి మిగిలింది చేంజ్ ఇన్ ఈక్విటీ ట్రాన్స్లేషన్ ఇస్ టోటల్ అదర్ కాంపెన్సేటివ్ ఇన్కమ్ 78. సో టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఫర్ ఇయర్ ఇస్ 925.42. 925. మనకు నెట్ ఇన్కమ్ ఇంపార్టెంట్, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఇంపార్టెంట్ కాదు. తర్వాత ప్రాఫిట్ ఇక్కడ చూసుకోండి, ఇవి చూసుకొని మళ్ళీ నోట్స్లోకి వెళ్తాం. ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ అట్రిబ్యూటబుల్ టు ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ 845.55, అంటే ఓనర్స్కి వచ్చే ప్రాఫిట్. ఇది నెట్ ప్రాఫిట్ వేరు, ఓనర్స్కి వచ్చే ప్రాఫిట్, ఇది ఓనర్స్కి వచ్చే ప్రాఫిట్. క్లియర్? యా. నెక్స్ట్ నాన్ కంట్రోలబుల్ ఓనర్స్ వచ్చేసింది. నెక్స్ట్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అట్రిబ్యూటెడ్ టు ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ 78.07 crores. అండ్ లాస్ట్ ఉండే చూడండి, ఎర్నింగ్ పర్ షేర్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎర్నింగ్ పర్ షేర్, ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ అంటే మొదట్లో అనుకున్న మార్కెట్ క్యాప్, ఫేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, నంబర్ ఆఫ్ షేర్స్. మార్కెట్ క్యాప్ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ అనుకున్నాను. అలాగే నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా కంపెనీలో, అది వాళ్ళు ఒక్కొక్కరు షేర్కి ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు. ఇక్కడ కంపెనీది వచ్చి నామినల్ వాల్యూ పర్ షేర్ 1 రూపీ ఉంది, వాళ్ళ ఫేస్ వాల్యూ. వాళ్ళు ఒక్క రూపాయి పెట్టిన దానికి 44 rupees వచ్చింది. ఇక్కడ 995 వచ్చింది వాళ్ళకి, చూడండి. అంటే 1 రూపాయి షేర్కి 995 rupees వచ్చింది. బాగున్నట్లా, బాగాలేనట్లా? ప్రాఫిట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తుందా లేదా? కొద్దిగా ఎక్కువ వస్తుంది, పెద్ద లేదు. కొన్నింట్లో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 25 rupees ఉంటుంది, కొన్నింట్లో 35 rupees ఉంటుంది, 45 rupees కూడా ఉంటుంది. సో ఆ ఎర్నింగ్ పర్ షేర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ ఇంకో చోట వస్తుంది, పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ఎర్నింగ్ పర్ షేర్ అనేది వస్తుంది. అందుకే ఇది కూడా మనం ఇంపార్టెంట్ చూడాలి. తర్వాత నౌ లెట్ us go into 1 by 1 నోట్స్ చూసుకుంటూ పోదాం. ఇక్కడ దాకా మనం ప్రాఫిట్ అనుకున్నాం కదా, ఇక్కడ నోట్ నంబర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అనేది ఒకసారి చూద్దాం. డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ 41, 42, రైట్? నోట్ నంబర్ 41, 42 ఒక్కసారి నోట్ చేసుకుందాం, ఏమేం మనం చూడాలనేది. నోట్ నంబర్ 41, 42, 63, 28 అండ్ 46, ఈ నోట్స్ మనం చూస్తాం, ఒక్కొక్కసారి చూద్దాం, రైట్? ఇక్కడ నోట్ నంబర్ డిప్రిషియేషన్ గురించి ఏమేమి ఇచ్చాడు. ఫస్ట్ డిప్రిషియేషన్ 48 అని ఇచ్చాడు, చెక్ చేద్దాం. నోట్ నంబర్ 42, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, కాస్త స్పీడ్గా వెళ్తే, ఎందుకంటే ఒకసారి స్టడీ చేయాలి, ఏది ఎక్కడుందో మనకు తెలియకపోతే ఎట్లా. ఫస్ట్ టైం కాబట్టి మీకు తెలుస్తుంది. మామూలుగా అయితే మీరు బుక్లో, అంటే దీంట్లో ఏదో ఆప్షన్ సరిగ్గా రావట్లేదు, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ టెక్నికలీ దట్ మచ్ స్మార్ట్, చదువుకుంటూ పోతుంటాను కాబట్టి. నోట్ నంబర్ 40 ఇక్కడ చూడండి, అదర్ టాంజిబుల్ అసెట్స్. నోట్ నంబర్ 2, నోట్ నంబర్ 5, 6, 9, 11, 12, 13, 14, 17, 20, 21, 22, 23, 24, 27, 28, 29, రైట్, 30. వీడు కరెక్ట్గా ఇచ్చాడా లేదని చెక్ చేసుకోవడానికి, రైట్? చూసారా, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ కాస్ట్. నోట్ నెంబర్ 41లో ఫైనాన్స్ కాస్ట్ అని ఇచ్చాడు చూడండి, 107.07 అండ్ 107.08. డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ కాస్ట్ 343 ఉన్నిందా? ఇక్కడ కూడా చూడండి, కరెక్ట్గా 343 ఉంది. డెప్రిషియేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 328 rupees, ఇది చూడండి 328 rupees అయింది. లాస్ట్ ఇయర్ 255 crores ఉంది, రైట్? అమార్టైజేషన్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్, వాళ్ళ ట్రేడ్ మార్క్స్ కానీ వాటికి అయిన ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ కాబట్టి అదేంది. నెక్స్ట్ 42 అయింది. 63లోకి వెళ్దాం. నోట్ 63, లెట్స్ వెయిట్. 63 ఎక్కడున్నావు రా, వెతకాల్సిందే.
57 notes to consolidated financial statement 61. ఇది చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి వచ్చారో దీంట్లో 62లో వచ్చింది, అది మళ్ళీ చూద్దాం. 62, 63 ఎక్సెప్షనల్ ఐటమ్ కరెంట్ ఇయర్ రిప్రజెంట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అట్ గిండి. చూసారా, మీకు ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను 2-3 days బ్యాక్. హోప్ యూ రిమెంబర్. ఒక మినిస్టర్ ఉన్నాడు, 500 acres ల్యాండ్, 200 acres దాన్ని అమ్ముకున్నారు. మళ్ళీ ఎక్సెప్షనల్ ఐటెంలో వచ్చింది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడ చూడండి, ఎక్సెప్షనల్ ఐటమ్ ఆఫ్ కరెంట్ ఇయర్ ఇస్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అట్ గిండి. ఎంతమందికి గిండి తెలుసండి? గిండి తెలిసిన వాళ్ళు ఇక్కడ టైప్ చేయండి, ఎస్ ఐ నో గిండి. ఎంతమందికి గిండి తెలుసండి? తమిళనాడు, చెన్నై. నేను చదివాను కాబట్టి, చెన్నైలో చదివాను కాబట్టి నాకు చెన్నై తెలుసు. ఏఎంఐ కంప్లీట్ చేసినప్పుడు అక్కడే ఉన్నాను నేను. రైట్, ఇక్కడ అండ్ ప్రీవియస్ ఇయర్ రిప్రజెంట్ ఇంకర్డ్ టువర్డ్స్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్ విత్ ఎక్సైడ్ టెక్నాలజీస్ యూఎస్ఏ. అదేదో ఎక్సైడ్ టెక్నాలజీస్ ఇన్ రిలేషన్ టు యూసేజ్ ఆఫ్ నేమ్ ఎక్సైడ్ ఇండియా. అదేదో లీగల్ లిటిగేషన్ వచ్చి ఉంటుంది, దానివల్ల పే చేసేసి కక్కురా బాబు అంటాడు, కక్కింటాడు నేను. అలాగే నోట్ నెంబర్ 28లోకి వెళ్దాం ఇప్పుడు. నోట్ నెంబర్ 28, 32. రైట్, నోట్ నెంబర్ 28 ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మనం నోట్ నెంబర్ 28 అనుకున్నాం. కరెంట్ ట్యాక్స్ బ్రేకప్. కరెంట్ పెయిడ్ 372, ప్రయర్ పెయిడ్ ఏదో ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఏదో పే చేసి ఉంటారు. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ 32, ఒరిజినల్ రివర్స్ ఆఫ్ డిఫిషియన్స్ అంటే అంతకుముందు ఎక్కువ పే చేసి ఉంటారు, ఈ సంవత్సరం రివర్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ 46లోకి వెళ్దాం. 45, కమాన్ 45. ఇదిగోండి, గ్రాట్యుటీ అండ్ అదర్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ గ్రూప్ హ్యాస్ డిఫైన్డ్ బెనిఫిట్ gratuity. Every employee has completed 5 years or more service entitled gratuity in terms of less favorable action group provided. సో ఆ అమౌంట్ దాంట్లో పోయింది. క్లియర్? సో దీని తర్వాత మళ్ళీ లెటస్ గోయింగ్ టు 176లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ 170, 177. నాకు తెలుసండి, మీకు యూట్యూబ్ షార్ట్లు చూసి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి అన్నీ గబగబా చేసేసి ఇచ్చేయడం నాకు అలవాట్లేదు. కష్టపడాలంటే మీరు కష్టపడాలి, తప్పదు. నో పెయిన్స్ నో గెయిన్స్. రైట్, యూస్ఫుల్గా ఉందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్ సార్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఎస్ సార్ ఈజ్ యూస్ఫుల్. నేను మీకు చెప్తున్నాను కాబట్టి, మీకు తెలియదు కాబట్టి టైం తీసుకుంటుంది. మీరు ఒకసారి దీన్ని స్టడీ చేస్తే మీరు నాకంటే ఫాస్ట్గా చేయగలరు. ఎస్ మై ఫ్రెండ్స్, యూ కెన్ డూ బెటర్ దాన్ మీ. మేము ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవకుండా పల్లెల్లో నుంచి వచ్చి మేమే చేస్తున్నామంటే మీరు నాకంటే బాగా చేయగలరండి. ఓన్లీ థింగ్ ఈస్ రెండు మీకు కావాల్సింది, చెయ్యగలనన్న నమ్మకం, చెయ్యాలన్న కసి. ఐ విల్ రిపీట్, చెయ్యగలను అన్న నమ్మకం కావాలి, చెయ్యాలి అన్న కసి కావాలి. అంతే, ఆ రెండే ఉంటే చాలు. ఇంకేం క్వాలిఫికేషన్ అక్కర్లేదు, స్కిల్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నా, మన లైఫ్లో సక్సెస్ కారణం 80% సైకాలజీ, 15% ఆర్ స్కిల్స్ అండ్ 5% ఆర్ టూల్స్. ముఖ్యంగా లేడీస్, మీ ఇంట్లో లేడీస్ ఉంటే చెప్పండి, ఆడవాళ్ళకి చెప్పండి ఫైనాన్స్ ఫీల్డ్లోకి రమ్మని చెప్పి. వాళ్ళు ఇటువంటి పనులు చాలా బాగా చేయగలరు. రేపటి నుంచి వీడియోస్కు మీ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్, అక్కడ యూట్యూబ్లో పైన ఒక బెల్ ఐకాన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎందుకంటే ఈసారి కొంతమంది దసరా టైంలో కొంతమంది లీవులు కావాలంటున్నారు. కొంతమంది ఏమో మాకు మెసేజ్లు పెట్టారు, సార్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది సార్, క్రికెట్ కప్ ఫైనల్స్ ఉన్నాయి, క్రికెట్ కప్ సెమీఫైనల్స్ ఉన్నాయి, మేము ఆ రోజు చూడలేము, అలాగే ఈ దసరా హాలిడేస్లో మేము ఊర్లోకి వెళ్తున్నాం, అందుకని కొంతమంది తగ్గిపోతున్నారు. అందుకని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఛానల్ని ఒక 2 నిమిషాలు టైం ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పైన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. సో దట్ మేము ఎప్పుడైతే లైవ్ పెట్టామో వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. అందుకే దసరా హాలిడేస్లో లైవ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాం. కొంతమంది కావాలంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. ఇన్ కేస్ లైవ్లో ఈ టైంలో అటెండ్ కంటే సాయంకాలం సార్ 7 to 9 మాకు పూజలు ఉంటాయి, ఉత్సవాలు ఉన్నాయి మా గుళ్ళల్లో, మేమే ఆర్గనైజర్స్ అని చెప్తున్నారు. అందుకోసమని ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాము, అప్పుడన్నా మీ కన్వీనియంట్ టైంలో చూసుకోవచ్చు ఈ క్లాసెస్. అందుకని బెల్ ఐకాన్ మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడే ప్రెస్ చేయండి, మళ్ళీ ఎందుకు పోస్ట్పోన్ ఎందుకు. రైట్, నెక్స్ట్ ఈపీఎస్ అనుకున్నాం, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తానికి మనం ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో అన్ని ఐటమ్స్ గురించి స్టడీ చేసుకునేసాం. క్లియర్? సో ఇప్పుడు అర్థమైందా? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడడం వల్ల ఎంతమంది కొద్దిగా కాన్సెప్ట్ అర్థమైంది, కొంచెం అర్థమైతే కూడా చాలు. ఎస్, ఐఎమ్
కొంచెం భయం పోయింది సార్, ఫియర్ పోయింది అనుకునే వాళ్ళు ఎంతమంది? ఇదేం పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ కాదు. అలాగే బ్యాలెన్స్ షీట్ అయినా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయినా 3 స్టేట్మెంట్లు స్టడీ చేయడం నేర్చుకుంటే యూ కెన్ క్రియేట్ వండర్స్. ఫస్ట్ టైం కాబట్టి ఇంత పడుతుంది, లేకపోతే అంత పట్టదు. టైం పడుతుంది కాదని చెప్పను, ప్రాక్టీస్ చేసే కొద్ది స్పీడ్ వేరు. ఇప్పుడు టైప్ చేయండి, ఓ ఎస్ సార్ ఇట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎంత కామెంట్స్ చూస్తే నాకు అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని 1 month అని కమిట్మెంట్ ఇచ్చాను. ఐ నో ఈ 1 month ఇక్కడే ఉండడం వల్ల ఐఎమ్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. మీకు తెలుసు, ఏ సెమినార్స్ నేను బయట చేయట్లేదు. బట్ మొత్తానికి కమిట్మెంట్ ఇచ్చుకున్న, 0 నుంచి హీరో వరకు చేసేసే వదిలిపెడతా. సో ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఎవరన్నా ఎప్పుడన్నా చూసుకోవచ్చు. క్లియర్? ఇంత పెద్ద క్లాసులు ఎవరు తీసుకోరండి. ఫుల్ పేమెంట్ మీరు 50,000 పే చేసినా ఎవ్వరు ఇవ్వరు ఇంత వర్త్. ఎస్ ఆర్ నో, కరెక్టా కాదా మీరు టైప్ చేయండి. యా. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని లైన్ ఐటమ్స్ చేసుకున్నారు. దీంట్లో మళ్ళీ చెప్తాను, టాప్ లైన్ అంటే రెవెన్యూస్, మిడిల్ లైన్ అంటే ఎక్స్పెన్సెస్, బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్. కానీ అది యాక్చువల్గా టాప్ లైన్ అదే ఉండాలి, అదేదో బాటమ్ లైన్ అంటాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మళ్ళీ ఇంకా మనము నంబర్స్ అర్థాలు కూడా తెలుసుకోవాలి. ఊరికే అది నంబర్స్ చూసాం, ఇంకొంచెం అది ఎలా అంటే రేషియోస్ అని వచ్చినప్పుడు తెలుస్తుంది. నా ఒకసారి అన్ని ఏమేమి చేసుకున్నామో రివైజ్ చేసుకుందాం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం. రైట్? ఒకటి ఏమేమి నేర్చుకున్నారో మీరు టైప్ చేయండి. ఒకసారి స్క్రీన్ మీద కూడా నేను చూపిస్తాను. ఏమేమి నేర్చుకున్నారో మీరు స్క్రీన్ మీద టైప్ చేయండి. ఏం నేర్చుకున్నారు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో? ఒకసారి స్క్రీన్ మీద చూసి కాపీ కొట్టినా పర్వాలేదు. ఒకటి, ఇది ఏం చూస్తుందంటే ఒక కన్వే ఫైనాన్షియల్ పొజిషన్ని చూపిస్తుంది. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది ఒక ఎస్టిమేట్ లాంటిది. ఆ సంవత్సరంలో జరిగిన సీన్ని చూపిస్తుంది, ఒక పిక్చర్ చూపిస్తుంది అన్నమాట. క్లియర్? ఇది రెగ్యులర్ మూవీ కాదు, ఒక పిక్చర్ చూపిస్తుంది. ఈ కంపెనీస్ ఏం చేస్తాయి, ప్రతి సంవత్సరం ఈ డేటాను పబ్లిష్ చేస్తాయి. March 31 కంప్లీట్ చేస్తాయి. సో ఎవరి క్వార్టర్ ఉంటుంది, 31st ఉంటుంది. రైట్? నెక్స్ట్ రెవెన్యూ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనుకున్నాం. ఆ తర్వాత ఏమేమి నేర్చుకున్నాం ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. దీంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే, ఒకసారి నేను చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకోండి. నోట్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చేస్తే ఏంటంటే యాజ్ ఇఫ్ యూఆర్ రైటింగ్, మీరు రాసినట్లే ఉంటుంది కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేశారంటే. సో దట్ ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలని నా ఉద్దేశం. నేను చెప్తా, దీంట్లో ప్రతి ఎక్స్పెన్స్ని, ఈచ్ ఎక్స్పెన్స్ వెరిఫై విత్ నోట్. ఇదే టైప్ చేయండి. ఈచ్ ఎక్స్పెన్స్ కెన్ బి వెరిఫైడ్ విత్ నోట్. ఎందుకంటే ఇది కామెంట్ బాక్స్లో ఉంటే మళ్ళీ మీరు చూసుకున్నప్పుడు దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అది పుస్తకంలో రాసుకున్నా రాసుకోకపోయినా. రైట్? ఈచ్ ఎక్స్పెన్స్ కెన్ బి స్టడీడ్ విత్ వెరిఫై విత్ ద నోట్. రైట్? ఇప్పుడు ఏం చేస్తానంటే నా స్క్రీన్లో నుంచి నా ఫేస్ తీసేస్తాను, సో దట్ డీటెయిల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ రెండోది వచ్చి డిప్రిసియేషన్, వెరీ ఇంపార్టెంట్. డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ వే. ఇదేంటి? స్ప్రెడింగ్ ద కాస్ట్. ఫర్ స్ప్రెడింగ్ ద కాస్ట్. డిప్రిసియేషన్ అనేది దీన్ని కాస్ట్ని స్ప్రెడ్ చేయడం కోసం మనం చేస్తున్నాం. రైట్? నెక్స్ట్ టైప్ చేస్తాను, టైప్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. రైట్? తర్వాత ఫైనాన్స్ కాస్ట్. ఫైనాన్స్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనము కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేసేదన్నమాట ఫైనాన్స్ కాస్ట్ అనేది. కొంచెం సైజు పెద్దది పెడదాము, సో దట్ మీకు ఫైనాన్స్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవి నోట్ చేసుకోండి, అలాగే కామెంట్ బాక్స్లో టైప్ చేసేసేయండి. కామెంట్ బాక్స్లో టైప్ చేసుకోండి, ఎందుకంటే కొంతమంది రాలేదు కాబట్టి చెప్తున్నా. పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్, ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్, అలాగే మైనస్ ఎక్సెప్షన్ ఐటమ్స్ కూడా. రైట్? ఎక్సెప్షన్ ఐటమ్స్ టైప్ చేసుకోండి. ఇవి యాజ్ ఇట్ ఈస్ మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసినా కూడా పర్వాలేదండి, చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఈరోజు. రైట్? తర్వాత ఏం నేర్చుకున్నాం? ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్, వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను ఈరోజు నాకు టైం కుదరలేదు, ఎనీహో మీ ఎదురుగానే గుర్తొచ్చి చెప్పేస్తాను. అంటే పిఏటి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్.
ఆర్డినరీ షేర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్ కాదు, ఆర్డినరీ షేర్స్, రైట్. సో ఇవి మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒకసారి ఒక నిమిషం టైం ఇస్తాను, స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి, నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఒక నిమిషం టైం ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్బుక్లో నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ రెఫరెన్స్ కావాలి. అలాగే దీన్ని యాజ్ ఇట్ ఈస్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో మనం ఈరోజు ఇది నేర్చుకున్నాము, రైట్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. దీంతో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఒక ఐడియా వచ్చింది. ఎంతమందికి కొంచెం ఐడియా వచ్చిందండి? క్లియర్. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓకే. ఇన్నాళ్ళు అనవసరంగా భయపడ్డాం సార్, నౌ ఇట్ హెస్ బికమ్ వెరీ క్లియర్. భయం పోయిన ఎంతమంది టైప్ చేయండి. ఓకే సార్, నాకు ఫియర్ పోయింది, కమాండ్ వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీద కమాండ్ వచ్చింది అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. ఇంకా రెండే ఉండేది, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో. ఆ రెండు చూసేస్తారంటే మీకు వచ్చేస్తుంది. తర్వాత రేషియోస్ అని ఉంది, రేషియోస్ చూసుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవి తెలియకుండా ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయరు. మొన్ననే చెప్పారు సార్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, నేను ఒకటే అంటానండి, మనము వెళ్ళినప్పుడు రైట్, ఫస్ట్ ఎక్కడ కానీ లైఫ్లో ఆ స్క్రీన్ మీద కావాలా మీకు, రైట్, ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకోవాలి కదా. తర్వాత వర్డ్స్ నేర్పిస్తారు. మీకు ఎల్కేజీలో ఏం నేర్పిస్తారు? ఏబిసిడీలు అన్నీ థరో అయిన తర్వాత వర్డ్స్ నేర్పించాలి. తర్వాత నిదానంగా సెంటెన్స్లు నేర్పిస్తారు. సెంటెన్స్లు అయిన తర్వాత పారాగ్రాఫ్స్ అయిన తర్వాత పెద్ద పెద్ద నోట్స్లు నేర్పిస్తారు. తర్వాత టీచర్ చెప్పుకుంటూ పోతే మీరు రాస్తుంటారు. తర్వాత మీరు రాయడం నేర్చుకుంటే ఆర్టికల్స్ రాయాలి. ఒక రచయిత అయినా కూడా ముందు చిన్న చిన్న పారాగ్రాఫ్స్ ఆర్టికల్స్ రాయాలి. ఆర్టికల్స్ రాసిన తర్వాత నావల్ రాయాలి. అందుకని డైరెక్ట్ వచ్చి నావల్ రాస్తా అంటే ఎవరు చదవడు. అసలు ఏబిసిడీలు రాకుండా ఎట్లా? అందుకే కొంచెం డీటెయిల్గా ఇస్తున్నాం. క్లియర్? కొంతమందికి అబ్బా ఫైనాన్షియల్ అంటే కొంచెం భయం పోయింది. నవ్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఐ గాట్ ద కాన్ఫిడెన్స్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. కన్వే ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ, కంప్లీట్ సెట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ సైడ్ డీటెయిల్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎక్స్పెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే ఈచ్ ఎక్స్పెన్సీ స్టడీడ్ విత్ రెఫరెన్స్ టు నోట్తో పాటు మనము ఈపీఎస్ ఫుల్ ఫామ్ అంటే అర్నింగ్స్ పర్ షేర్. ఈపీఎస్ ఫుల్ ఫామ్ అడిగారండి కొంతమంది. ఈపీఎస్ అంటే అర్నింగ్స్ పర్ షేర్, EARNING, అర్నింగ్స్ పర్ షేర్, రైట్. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ ఆఫ్ స్ప్రెడింగ్ కాస్ట్ ఆఫ్ ద లైఫ్, ఎక్స్పెన్సెస్ సైడ్లో మనం చూసుకున్నాం. అలాగే ఫైనాన్స్ కాస్ట్, పీబీటీ, టోటల్ ఎక్స్పెన్సెస్, పీబీటీ అప్లికబుల్ రాసాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ గురించి తెలుసుకున్నాం. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గురించి తెలుసుకున్నాం. ఎక్స్పెన్సెస్ సైడ్ ఈపీఎస్ రిఫ్లెక్ట్, ఇదిగోండి మళ్ళీ అడిగారు. EPS reflect earning capacity of company on a per share basis. Earnings are profit after tax and preferred dividends. Next, balance sheet గురించి తెలుసుకుందాం. How many people are excited to know about balance sheet? Type in the comment box. I am excited. How many people really superb balance sheet అనేది యాక్చువల్గా my friends, యాక్చువల్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఒక స్టెప్. బ్యాలెన్స్ షీట్ అనేది నిజమైన విజయదశమి అనుకోండి. బ్యాలెన్స్ షీట్ చెప్పడానికి మామూలుగా సిఏలో కానీ ఎంతమంది ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు చెప్పండి. కనీసం వాళ్ళు 1 month తీసుకుంటారు బ్యాలెన్స్ షీట్ కోసమే. ఎంతమంది ఉన్నారండి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్లో? నేను చెప్పింది కరెక్టే కదా? బ్యాలెన్స్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 month తీసుకుంటారు, నో డౌట్. నేను 1, 2, 3 days డీటెయిల్గా బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది. ఈరోజు పార్ట్ 1, రేపు పార్ట్ 2 ఉంటుంది, ఎల్లుండి పార్ట్ 3 ఉంటుంది. 3 parts మిస్ కాకుండా చూడండి. ఈ రోజు ఒకవేళ చెప్పేది అర్థం కాకపోతే మళ్ళీ రేపు కొంచెం బ్యాలెన్స్ షీట్ అనేది కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంటుంది. కానీ కాన్సెప్ట్ ఒక్కసారి బాగా అర్థమైందంటే ఈజీగా ఉంటుంది. అరటిపండు ఒలిచిపెట్టినట్టు పెడతాయి. హౌ మెనీ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్? ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్. బ్యాలెన్స్ షీట్ ఇన్నాళ్ళు కన్ఫ్యూషన్గా ఉండింది. ఐ వాంట్ క్లారిటీ ఫ్రమ్ కన్ఫ్యూజన్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎంతమంది క్లారిటీ కావాలి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, రైట్. ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. అందరు టైప్ చేయాలి. ఐ వాంట్ క్లారిటీ ఫ్రమ్ కన్ఫ్యూజన్. అలాగే చేయండి. ఎస్, ఫస్ట్ మళ్ళీ నేను చెప్తున్నా, చెయ్యాలన్న కసి ఉండాలి, చెయ్యగలనన్న నమ్మకం ఉండాలి కదా. ఫస్ట్ ఐఎమ్ కమిటెడ్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐఎమ్ కమిటెడ్ టు లెర్న్ అబౌట్ బ్యాలెన్స్ షీట్. వెరీ పవర్ఫుల్. బ్యాలెన్స్ షీట్ మీరు చూడడం వచ్చిందంటే ఇంకెవరిని మీరు అడగాల్సిన పని లేదండి. పలానా స్టాక్ బాగుందా, పలానా స్టాక్ బాగలేదా అని అడగాల్సిన పని ఏముండదు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో మూడింటిని చూడడం నేర్చుకుంటే, ఒక్కొక్కటి సరిగ్గా కరెక్ట్గా కూర్చుంటే, అంటే కొన్నాళ్ళు బాగా అలవాటైతే ఒక 1/2 hourలో మీరు డిసైడ్ చేయగలరు. ఇంకెవరిని మీరు అడగాల్సిన పని లేదు. ఆ విధంగా నేను మాస్టరీ చేస్తాను, రైట్. పోతే కమిట్మెంట్. ఎంతమంది కమిట్మెంట్ ఉంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్.
నెక్స్ట్ ఈ బ్యాలెన్స్ షీట్ వచ్చి వన్ ఆఫ్ ద మెయిన్ అకౌంట్ స్టేట్మెంట్, వెరీ ఇంపార్టెంట్ అకౌంట్ స్టేట్మెంట్. అండ్ దీంట్లో 3 ఉంటాయి, మనం ఆల్రెడీ అనుకున్నాం, అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ. జనరల్గా ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఏంటంటే ఇయర్ ఆ సంవత్సరం మొత్తం సీన్ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే ఉదాహరణకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉన్న మొత్తం ఒక సినిమా చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ అనేది ఫోటో, మార్చ్ 31కి దాని పొజిషన్ ఏముంది, అసెట్స్ పొజిషన్ ఏంటి, లయబిలిటీ పొజిషన్స్ ఏంటి అండ్ ఈక్విటీ పొజిషన్ ఏంటి అని చూపిస్తుంది బ్యాలెన్స్ షీట్. ఓకే, కాబట్టి బ్యాలెన్స్ షీట్ వేరు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వేరు. కొంతమంది అడుగుతారు, సార్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చాలు కదా, బ్యాలెన్స్ షీట్ ఎందుకని? అది మళ్ళీ మనం డీటెయిల్గా తీసుకుందాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ లేఅవుట్ ఏంటంటే 2 రకాల ఫార్మాట్స్ ఉంటాయి. ఒకటి ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ మీకు దీంట్లో చూపిస్తా. 2 రకాల ఫార్మాట్లు ఉంటాయి. ఒకటి వర్టికల్ ఫార్మాట్ అని, రెండోది హారిజాంటల్ ఫార్మాట్ అంటారు. అంటే అడ్డంగానే ఉండొచ్చు, ఇదిగోండి స్క్రీన్ మీద చూడండి, కనబడుతుందా? యస్. ఒకటేమో వర్టికల్ ఫార్మాట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అసెట్స్, ఇక్కడ అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, తర్వాత ఈక్విటీ. అంటే వర్టికల్ అంటే నిలబెట్టరండి, ఆ బ్యాలెన్స్ షీట్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ అసెట్స్ రాస్తారు, తర్వాత లయబిలిటీస్ రాస్తారు, ఈక్విటీ రాస్తారు. రెండో రకం ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ అంటే హారిజాంటల్. అసెట్స్ ఇక్కడ ఉంటాయి, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ. క్లియర్? బ్యాలెన్స్ అంటే ఏంటంటే LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మ్యాథ్స్ స్టూడెంట్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది, రైట్? షుడ్ బి RHS, అంతే. LHS అండ్ ఇంతేనా? CA అని అడగండి, ఆయనకి చెప్తాడు ఏం కష్టం బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం అని చెప్పి, రైట్? ఇప్పుడు మాది కూడా కొన్ని దేనిల కోసం వెళ్ళాలి కోసం, బ్యాంక్ కోసం వెళ్తే ఆయన బ్యాలెన్స్ షీట్ చేయడానికి కూర్చొని 4-5 days బుర్ర తినిగిపోయింది. ఎందుకంటే మాకు 4-5 కంపెనీస్ ఉన్నాయి, ఆ 4-5 కంపెనీస్ అక్కడిది ఇక్కడిది చేయడంతో అయిపోయింది, రైట్? ఎనీహౌ, వెర్టికల్ అండ్ హారిజాంటల్. ఇది బ్యాలెన్స్ షీట్ మామూలుగా ఇలా ఉంటుంది. ఎలా అయినా సరే మన ఇష్టం. ఒకటే ఏంటంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ ఈక్విటీ. రాసుకోండి, నోట్ చేసుకోండి. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ, అది కావాల్సింది. చూసారా, ఇక్కడ నేను పిక్చర్ లాగా రిప్రజెంట్ చేశాను, ఇక్కడ పిక్చర్ లాగా రిప్రజెంట్ చేశాను. దీన్ని మీరు రాసుకోండి. ఏం రాస్తాను నేను స్క్రీన్ మీద రాస్తున్నా చూడండి. అసెట్స్, లయబిలిటీ ప్లస్ ఈక్విటీ. క్లీన్గా రాసుకోండి, ఓపిక రాసుకోండి, రైట్? 1 by 1 వెళ్దాం. నెక్స్ట్ దీంట్లోకి వెళ్తే ఇదిగోండి, ప్రాఫిట్ అండ్ లాస్కి లయబిలిటీ స్టేట్మెంట్కి ఏంటి తేడా అంటే ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత మీరు నోట్ చేసుకోండి. నేను టైం ఇచ్చినప్పుడు మీరు 1 minute ఉండండి. డిఫరెన్సెస్ ఏంటి అని మీకు చెప్తాను, తర్వాత నోట్ చేసుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్కి బ్యాలెన్స్ షీట్కి డిఫరెన్స్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఏంటంటే B అని రాస్తున్నా, ఇది P&L అని రాస్తున్నా. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్. బ్యాలెన్స్ షీట్ ఏంటంటే కంపెనీ అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ అట్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. చూడండి, అట్ అనే సింబల్ వేస్తున్నా. అట్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అంటే 31st మార్చ్కి పొజిషన్ చూపిస్తుంది. ఇదేంటండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వచ్చి సమ్మరీ ఆఫ్ ఇయర్, అది తేడా. ఇది క్లియర్ పిక్చర్, బ్యాలెన్స్ షీట్ వచ్చి క్లియర్ పిక్చర్, ఇది వచ్చి సమ్మరీ. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ బ్యాలెన్స్ షీటు ఇన్వెస్టర్స్కి అలాగే క్రెడిటర్స్ ఎవరైతే లోన్లు ఇస్తారో, లోన్లు ఇచ్చే వాళ్ళకి ఇద్దరూ చూస్తారు. వీళ్ళకి ఒక స్నాప్ షాట్ అంటే ఫోటో తీసినట్టు ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎక్స్రే, డాక్టర్ దగ్గర పోతే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందు ఎక్స్రే తీస్తారు, అది ఎక్స్రే తీసినట్టు ఉంటుంది. దీనివల్ల కంపెనీ, ఇది జస్ట్ ఐ టేక్ లైక్ ఎక్స్రే అనుకుందాం, లేదా స్నాప్ షాట్. కంపెనీ రిసోర్సెస్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, రిసోర్సెస్ టైప్ చేసుకోండి. ఇది రిసోర్సెస్ని మేనేజ్ ఎలా చేస్తోంది అని మెజర్ చేయడానికి, అంటే కంపెనీ రిసోర్సెస్ని ఎలా మేనేజ్ చేస్తోంది అనిస్తుంది. దీంట్లో ఈ రిసోర్సెస్తో ఎంత ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతుంది, నెక్స్ట్ ఎంత రెవెన్యూస్ జనరేట్ చేయగలుగుతుంది, అలాగే ఎంత కాస్ట్
తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు అని తెలుస్తుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్య లింక్ ఉంది. క్లియర్? ఎంతమందికి డిఫరెన్స్ తెలిసిందండి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఐ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. టైప్ చేయండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. టైప్ చేస్తే గుర్తుండే, టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను. ఎలా ఉంటుందో నేను శాంపుల్ చూపిస్తాను. సింపుల్ శాంపుల్ చూపిస్తాను. తర్వాత ఫస్ట్ శాంపుల్ అంటే ఈజీగా బ్రీఫ్ చేస్తాను. ఆ శాంపుల్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రియల్ స్టేట్మెంట్లోకి వెళ్దాం. దాన్ని అనాలిసిస్ ఎలా చేయాలని డీటెయిల్గా వెళ్దాం. రైట్, ఇప్పుడు టైప్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి బ్యాలెన్స్ షీట్కి తేడా తెలిసింది. ఎస్, ఐ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్. టైప్ చేయండి. నెక్స్ట్ అది చూపించాం కదా, ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఏంటి డిఫరెన్స్ అంటే ఇది కంపెనీ, ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి. అట్ అనేది at a particular time reports company's assets, liabilities and shareholders equity specific point of time. ఇది వచ్చి డ్యూరింగ్ ద ఇయర్. అట్కి డ్యూరింగ్కి చాలా తేడా ఉంది. అంటే కరెక్ట్ ఆ డేట్లో. ఇది ఓవరాల్ సంవత్సరానికి. క్లియర్? ఇన్వెస్టర్స్ ఇది రిసోర్సెస్ని మెజర్ చేయడం కోసం, ప్రాఫిట్స్ కోసం. ఆ రిసోర్సెస్ ద్వారా ఏ ప్రాఫిట్స్ వస్తాయి, యూసర్స్ కరెక్ట్ ఆ రెండింటిని లింక్ చూస్తే వీడు కరెక్ట్గా ఉపయోగిస్తున్నాడా లేదా. ఎలాగంటే మీ ఊర్లో కూడా ఉంటాయి చూడండి. ఊర్లో పొలాలు ఉంటాయి, ఆస్తులేమో దండిగా ఒక కమర్షియల్ ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ కార్నర్లో బిట్ ఉంటుంది, కానీ దాని మీద బిల్డింగ్ రాదు, ₹1 ఇన్కమ్ రాదు. ఏం చేయాలి? దాన్ని తాకట్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాడు. ఉపయోగం ఏంటి? అసెట్ ఉంది, లయబిలిటీ ఉంది కదా. అందుకని కంపెనీస్. రైట్, నౌ ఎలా ఉంటుందో లేఅవుట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఒక సింపుల్ ఫార్మెట్, నేను జస్ట్ ఫార్మెట్ చూపిస్తున్నాను చూడండి. దీంట్లో ఇక్కడ క్యాష్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఫస్ట్ క్యాష్ వాళ్ళ దగ్గర ఉంది. ఇయర్ ఆఫ్ బిగినింగ్ అనుకుందాం. ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీలో మీ ఇంటి బ్యాలెన్స్ షీట్ కూడా ₹30,000 క్యాష్ ఉంది. రైట్, అది అసెటా లయబిలిటీనా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అసెటా లయబిలిటీనా? క్యాష్ మీ దగ్గర ఉంది అంటే అది అసెటా లయబిలిటీనా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీ బుర్రతోనే ఆలోచించి చేస్తాను. బట్టి వద్దు, మనం బట్టేసుకోవడం లేము. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో బట్టీలు పట్టి అందుకే చాలామంది ఫైనాన్స్ ఫీల్డ్లో రావట్లేదు. అదే నార్త్ ఇండియా వాళ్ళు కొంచెం బాగా వస్తారు, వెస్టర్న్ కంట్రీ వాళ్ళు జ్యూస్ భలే వస్తారు ఫైనాన్స్ ఫీల్డ్లో. బట్టి పట్టడం కదా, అర్థం చేసుకోండి. క్యాష్ అనేది అసెటా లయబిలిటీనా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30,000 క్యాష్ ఉంది. ఆ తర్వాత అకౌంట్స్ రిసీవబుల్, మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలండి, ₹3 లక్షలు ఇవ్వాలి. అది అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అంటే అది మీకు అసెటా లయబిలిటీనా? రాసుకోండి. అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ అసెట్. టైప్ చేసుకోండి, మీకు అర్థమైతేనే టైప్ చేయండి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో, మీ ఆఫీసే అనుకుందాం, ఒక ₹20,000 వర్త్ ఇన్వెంటరీ ఉంది. ఇన్వెంటరీ ఏంటి? ఒక ల్యాప్టాప్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇంకేదైనా అనుకుందాం ఈజీనెస్ కోసం. ₹20,000 చిన్న బిజినెస్, అది ఇన్వెంటరీ అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. మీకు ఏమర్థమైతే టైప్ చేయండి. తర్వాత ఇవన్నీ కలిపి కరెంట్ అసెట్స్ అంటారు. చూడండి, ఇదన్నీ కలిపి కరెంట్ అసెట్స్ అంటారు. ఇదన్నీ ఈ మూడు ఎంత అయింది? 3,50,000 కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుతం ఉన్న అసెట్స్. ఎందుకంటే క్యాష్ ఈ సంవత్సరానికి అయిపోవచ్చు, రావాల్సిన డబ్బులు ఈ సంవత్సరం ఇచ్చేయచ్చు. కరెంట్ అంటే ఈ 1 ఇయర్ది. జాగ్రత్తగా రాసుకోండి. ఈ 1 ఇయర్లో రావాల్సిన దాన్ని కరెంట్ అసెట్స్ అంటారు. 1 ఇయర్. క్లియర్? ఎంతమంది క్లియర్ అయ్యాయి? ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. 1 ఇయర్లో, ఈ 1 ఇయర్లో మీ దగ్గర ఉందని కరెంట్ అసెట్స్ అంటారు. కరెంట్ అసెట్స్, ఇది కరెంట్ అసెట్స్. క్లియర్ అయిందండి? నెక్స్ట్, లాంగ్ టర్మ్ అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక షాప్ ఉంది, దాన్ని అమ్మితే 4,50,000 వస్తున్నాం. అది నేను చిన్న ఈజీ నెంబర్కి వచ్చేసి 4 కోట్లు రౌండ్ ఫిగర్లు కూడా వేసి 4,50,363.40 అని చెప్తే అంతా కన్ఫ్యూజన్ అయిపోతారు. అందుకని ఈజీ కోసం చెప్తాను. దీన్ని లాంగ్ టర్మ్ అసెట్స్ అంటారు. ఇప్పుడు ఏమైంది? 2 అసెట్స్ నేర్చుకున్నాం. ఒకటి కరెంట్ అసెట్స్, 2 లాంగ్ టర్మ్ అసెట్స్. తేడా వచ్చిందా లాంగ్ టర్మ్ అసెట్కి కరెంట్ అసెట్కి? ఎస్, ఎగ్జాంపుల్ చెప్తాను. కరెంట్ అసెట్కి లాంగ్ టర్మ్ అసెట్కి మళ్ళీ డీటెయిల్గా వెళ్దాం. నెక్స్ట్, టోటల్ అసెట్స్ ఏమైంది? కరెంట్ అసెట్స్ ప్లస్ లాంగ్ టర్మ్ అసెట్స్ 2 కలిపితే టోటల్ అసెట్స్ అయింది. ఓకే, సో ఇది టోటల్ అసెట్స్. ఇక్కడ ఎంత ఉంది? టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. టోటల్ అసెట్స్ ఎంత ఉంది? టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. టైప్ చేయండి టోటల్ అసెట్స్. ఇది టోటల్ అసెట్స్ 8 lakhs. ఏ అని నోట్ చేసుకున్నాం. టోటల్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు 8 lakhs. అంటే మీకు స్క్రీన్ మీద కనపడకపోవచ్చు, ఎందుకంటే ఇంకొంచెం పెద్దది చేసామంటే పీపీటీలో కనపడదు. విడిగా ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే ఏమన్నా జిమ్మిక్కులు చేసుకోవచ్చు. ఎడిటర్ రండ్రా బాబు అంటే 30,000 ఇస్తావా 40,000 ఇస్తావా అంటున్నాడు. రైట్,
అందుకని మేమే చేస్తున్నాం. సరే కానీ చేద్దాం. రైట్. ఎందుకంటే దీనివల్ల ఏమి ఇన్కమ్ లేదుగా. ఏమో సంతోషం ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. రైట్. మీరు ఎవరన్నా ఫ్రీగా ఎడిటింగ్ చేస్తానంటే రండి. నేను నా ఆఫీస్లో కూర్చొని చేసుకోండి, లేదా మెయిల్లో కంటెంట్ పంపిస్తాను, దాన్ని పీపీటీ లాగా తయారు చేసి ఈజీగా దెన్ ఐఎమ్ రెడీ. నెక్స్ట్ అకౌంట్స్ పేయబుల్ అంటే మీరు అనుకోండి 1,60,000 ఎవరికో ఇవ్వాలి. ఎట్లా మీరు చిన్న కిరాణా కొట్టు అనుకుందాం, బడ్డీ కొట్టు లేదా చిల్లర అంగడి ఏదో అనుకునేది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష, అందుకని నేను చెప్తున్నా. పాన్ డబ్బా. మీరు ఎవరికో 1,60,000 అప్పు ఉన్నారు, అది మీకు అసెటా లయబిలిటీనా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీరు ఎవరికైనా ఇవ్వాలంటే అది లయబిలిటీ. ఆ అకౌంట్స్ పేయబుల్ అనేది లయబిలిటీ. అలాగే ఏదో ఇంకా అదర్ లయబిలిటీస్ ఉన్నాయి. వాటర్ క్యాన్ వాడికి కొంచెం డబ్బులు ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు పెండింగ్ ఉంది, తర్వాత వాటర్ సప్లై బిల్ పెండింగ్ ఉంది, అవన్నీ చిన్న ఉంటాయి. అంటే ఆ సంవత్సరంలోనే మీరు క్లియర్ చేసేసేయాలి. వీటన్నిటిని కలిపి కరెంట్ లయబిలిటీస్ అంటారు. కరెంట్ లయబిలిటీస్ వచ్చి 2 lakh. చూడండి, కరెంట్ లయబిలిటీస్ ఇది సిఎల్. కరెంట్ లయబిలిటీ 2,35,000 ఉందా. తర్వాత లాంగ్ టర్మ్ డెట్. మీరు పెద్ద ఇంటి కోసం ఒక 15 సంవత్సరాలు లోన్ తీసుకున్నారు, అది లాంగ్ టర్మ్ డెట్ 1,65,000 ఉందనుకోండి. టోటల్ లయబిలిటీస్ ఎన్నైనాయి ఈ బి అనే కాలంలో? 2,35,000 ప్లస్ 1,65,000. 2,35,000 1,65,000 చేస్తే టోటల్ 4 lakhs అయింది. ఇది టోటల్ లయబిలిటీస్. చూడండి, ఏ అనేది టోటల్ అసెట్స్, బి అనేది టోటల్ లయబిలిటీస్. క్లియర్? సో ఇక్కడ ఒకసారి మళ్ళీ క్లారిఫై చేస్తాను ఇక్కడ. యా, ఈ ఏ అనేది టోటల్ అసెట్స్, బి అనేది టోటల్ లయబిలిటీ. నెక్స్ట్ తర్వాత క్యాపిటల్. మీ దగ్గర 1,50,000 క్యాష్గా ఉంది. ఓకే, ఇది బిజినెస్ కోసం 1,50,000 ఈ సంవత్సరానికి 31st March 1,50,000 ఉంది. అలాగే రిటర్న్ ఎర్నింగ్స్ అంటే గత 4-5 సంవత్సరాలుగా మీరు బిజినెస్ చేస్తున్నారు, మీ దగ్గర కొంచెం డబ్బులు మిగిలాయి. ఇంతకుముందు ఒక కథ చెప్పాను, గుర్తుందా? కంపెనీ దగ్గర డబ్బులు ఉంటే తండ్రికి ఇల్లు కట్టేస్తాను కూడా, ఆ దగ్గర మీ దగ్గర ఒక 2,50,000 మిగిలాయి డబ్బులు. అది క్యాషే. మీరు వేరే కంపెనీ వేరేగా చేసుకోండి. ఆ క్యాపిటల్ అనేది మీరు కాదు, బిజినెస్ ఎవరో ఇన్వెస్ట్ చేశారు, క్యాపిటల్ రిఫండ్ ఇవ్వాలన్నా లేదా? రైట్. అలాగే రిటర్న్ ఎర్నింగ్స్ 2,50,000 మొత్తం ఈక్విటీ. దాన్ని ఏమంటారు? ఈక్విటీ. మీరు బిజినెస్లోకి వాడుకోవచ్చు దాన్ని, పోతే మీ డబ్బు కాదు, మీరు ఓన్లీ CEO ఆఫ్ కంపెనీ, బయట ఎవరో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చేయాలి కదా. కాబట్టి అది కూడా లయబిలిటీ. దాన్ని సి అంటారు, ఈక్విటీ. ఈక్విటీ. రైట్. సో టోటల్ లయబిలిటీస్ అండ్ ఈక్విటీ, ఈ లయబిలిటీస్ అండ్ ఈక్విటీని కలిపితే అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమొస్తుందంటే టోటల్ అసెట్స్ వచ్చాయి, టోటల్ లయబిలిటీస్ వచ్చాయి, టోటల్ ఈక్విటీస్ వచ్చాయి. దీన్ని ఎరేజ్ చేసి మీకు చూపిస్తాను. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? రైట్. బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఏ అంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే టోటల్ టీ అని పెడుతున్నా, టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ. క్లియర్? టోటల్ అసెట్స్ అంటే ఏంటి ఇంకొక షీట్లో రాస్తాను, సో దట్ బ్యాలెన్స్ షీట్ అనేది మీకు కొంచెం డీటెయిల్గా అర్థమైపోతుంది. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? బ్యాలెన్సింగ్ ద టోటల్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీ ప్లస్ ఈక్విటీ. టోటల్ అసెట్స్ అంటే ఏంటి? 2 ఉన్నాయి దాంట్లో. టోటల్ అసెట్స్లో టోటల్ అసెట్స్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి కరెంట్ అసెట్స్, లాంగ్ టర్మ్ అసెట్స్ లేదా ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. నెక్స్ట్ టోటల్ లయబిలిటీలో కూడా 2 ఉన్నాయి, కరెంట్ లయబిలిటీ, లాంగ్ టర్మ్ లయబిలిటీ. ఈక్విటీలో ఏంటి? క్యాపిటల్ అలాగే రిటర్న్డ్ ఎర్నింగ్స్. రైట్. సో ఇవన్నీ కలిపి బ్యాలెన్స్ షీట్ అయింది. సో యు ఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ ద థింగ్. అండ్ ఈ బ్యాలెన్స్ షీట్ని ఎలా అనాలిసిస్ చేయాలనేది ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 5 minutes వీఆర్ గోయింగ్ స్టార్ట్. ఇప్పుడు 8 o'clock అయింది, 5:05కి స్టార్ట్ చేద్దాం. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను, ఏం చేయను, ఓన్లీ నీళ్లు తాగుతాను అంతే, ఇంకేం చేయను. చైర్ నుంచి కూడా కదలను. మీరు ఏదైనా కామెంట్స్ క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి. ప్రతి ఒక్కరు మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ కావాలనుకుంటే, ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలనుకుంటే టైప్ చేయండి.
మా స్టాఫ్ దాన్ని చూస్తుంటారు. మీరు చెప్పిన దాంట్ల మీద ఈ లైవ్ క్లాసెస్ అయిన తర్వాత అన్నిటి మీద వీడియోలు చేస్తాను. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ మీద నేను వీడియో డీటెయిల్గా చేస్తాను, ఇంకొంచెం డెప్త్గా. క్లియర్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రెడీ? ఒక 5 minutes బ్రేక్. కామెంట్ టైప్ చేయండి. ఐ వాంట్ టు సీ ద కామెంట్స్. ఎంతమందికి బ్యాలెన్స్ షీట్ ఈజీగా ఉంది? ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే అప్పుడు అనాలిసిస్ చేయడం వస్తుంది. ఇప్పుడు అర్థమైంది, నెక్స్ట్ అనాలిసిస్ చేయడం వస్తుంది. ఓకే, ఫైనాన్స్ మేనేజ్మెంట్. రైట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ షూర్గా అండి క్లాస్ తీసుకుంటాను. క్యాండిల్ స్టిక్స్ గురించి కూడా టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు చేస్తున్నాం, మా స్టాఫ్ అంతా వర్క్ చేస్తున్నాం. క్యాండిల్ స్టిక్ గ్యారెంటీ చెప్తాను. నీడ్ గైడెన్స్ ఆన్ F&O. షూర్ గైడెన్స్ ఆన్ F&O షూర్గా చేస్తున్నాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా చేస్తున్నాం. అది ఇంకొంచెం ఎక్స్ట్రా టైం పట్టచ్చు. మీరు కనుక కమిట్మెంట్తో ఉంటే, ఎందుకంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోకుండా F&O నేర్చుకుంటే దెబ్బతింటారు, చాలా దెబ్బతింటారు. 100% మంది ఇంట్రాడే ట్రేడర్స్ డబ్బులు లాస్ అవ్వడానికి కారణం వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ రాదు, టెక్నికల్ అనాలిసిస్ రాదు. అదేదో లాటరీ టికెట్లు కొంటారనుకుంటారు, కాదు. ఎవరికైతే ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చో, ఎవరికైతే టెక్నికల్ అనాలిసిస్ వచ్చో వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. కావాలంటే చనిపోయిన రాకేష్ జుంజున్వాలా ఒక వీడియో ఉంటుంది చూడండి యూట్యూబ్లో, ఆయనే చెప్పాడు ఎందుకు పోగొట్టుకుంటారంటే వీళ్ళు మార్కెట్ గురించి నాలెడ్జ్ లేకుండా, స్కిల్స్ లేకుండా చేస్తారు. సో ఫస్ట్ మనము F&O గురించి నాలెడ్జ్ తెలుసుకుందాం, తర్వాత స్కిల్స్. ఎవరికైతే మినిమం 3 months కమిట్మెంట్ టైం ఉంటే వాళ్ళకు మాత్రమే నేను చెప్తాను. ఎంతమంది కమిట్మెంట్ ఉన్నారు F&O నేర్చుకోవడానికి? 3 months కమిట్మెంట్ ఉండాలి. అంటే మొదట 15 రోజులు థియరీ నేర్చుకోవడానికే టైం ఇవ్వాలి, తర్వాత 15 రోజులు టూల్స్ నేర్చుకోవాలి. మా దగ్గర ఎవరైతే ఏంజల్ వన్ దగ్గర బ్రోకరేజ్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇంకొంచెం డీటెయిల్గా నేను చెప్తాను. తర్వాత మిగతా స్క్రాప్ అంతా ఉన్న ఆన్లైన్ సోషల్ మీడియా స్క్రాప్ అంతా పక్కన పెట్టండి. చెత్త. నేను ఎవరికి అగెన్స్ట్ కాదు, ఎందుకంటే చెత్త ఎక్కువ ఉంది, వాల్యుబుల్ కంటెంట్ తక్కువ ఉంది. ఇన్నాళ్ళు నేను యూట్యూబ్ వీడియోస్ చేయలేదు, చూసారా? ఏంటా చెత్తకి ఇచ్చినంత వాల్యూ మన ఇండియాలో రియాలిటీ గేరు. సో చెప్తానండి, F&O గురించి ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్, బిజినెస్ న్యూస్ వెబ్సైట్స్ టు ఫాలో. ఏ వెబ్సైట్స్ ఫాలో కాకండి, ఒక మనీ కంట్రోల్ చాలు, ఇంకేం అక్కర్లేదు. 100 ఛానల్స్ తీసుకొని 100 తీసుకొని ఏం ఉపయోగం లేని వద్దు, అవసరం లేదు. యాన్యువల్ రిపోర్ట్, బిజినెస్ ఛానల్ చాలు. స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, న్యూస్ అనేది లాస్ట్లో వస్తుందండి, అంతా అయిపోయిన తర్వాత వస్తుంది. న్యూస్ చూసి ఏ ట్రేడరు డబ్బు సంపాదించలేడు, న్యూస్ చూసి ఏ ట్రేడర్ సంపాదించలేడు. న్యూస్ చూడడం వల్ల న్యూస్ ఛానల్ వాళ్ళకి టీఆర్పీ వస్తుంది తప్ప మీకేం బెనిఫిట్ లేదు. దాంట్లో ఉపయోగం పావలా అయితే వాళ్ళ న్యూస్ ఇచ్చేది ₹1 న్యూస్ ఉంటుంది, దాంట్లో పావలా కూడా పనికిరాదు. సో అవసరం లేదు, ఒక్కటి మనీ కంట్రోల్లో చూడండి, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నీట్గా ఉంటుంది, చాలు. రైట్, తర్వాత ఇంకా మళ్ళీ ఏ వెబ్సైట్స్ ఏమక్కర్లేదు. తర్వాత స్క్రీనర్ ఉంది, అది ఒకటి స్క్రీన్ చేసుకోవడానికి బాగుంటుంది. మనీ మేనేజ్మెంట్ క్లాస్ చేయండి సార్, ఖచ్చితంగా చేస్తాను. రైట్, పోర్ట్ఫోలియో చూపిస్తాను. వాట్ ఈస్ అవుట్ స్టాండింగ్ ఆర్డినరీ షేర్స్ చెప్తాను మీకు, అంటే నెక్స్ట్ లెవెల్లో మీకు వచ్చినప్పుడు చెప్తాను షేర్స్ గురించి వచ్చినప్పుడు. రైట్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. రెడీ, కమిటెడ్ సార్, కమిట్మెంట్ 3 months కమిటెడ్. రైట్, ఇంకా ఏంటి అవుట్ స్టాండింగ్ సార్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ రిటర్న్ ఎర్నింగ్స్. రైట్, రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే కంపెనీకి ప్రతి సంవత్సరం డబ్బులు వస్తుంటాయి. ప్రాఫిట్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్లో వచ్చిన, ఉదాహరణకు రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే వాళ్ళకి ఒక 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఆ 1000 కోట్ల ప్రాఫిట్లో 200 కోట్లు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అన్ని పోనీ ఇంకా మిగిలి ఉంటుంది, అది రిటైన్డ్ ఎర్నింగ్స్. అంటే మీకు కూడా శాలరీ ₹1,00,000 వస్తుంది, ఈఎంఐలు కడతారు, అన్నిటికీ కట్టేసిన తర్వాత మళ్ళీ సేవింగ్స్ బ్యాంక్లో మిగులుతుంది. చూడండి, మీ సేవింగ్స్ బ్యాంక్లో అన్ని ఖర్చులు పోను, ప్రతి నెల ఒక 5,000 మిగిలింది అనుకోండి, ఆర్డీ కట్టుకుంటూ పోతారు కదా, ఆర్డీలో మిగిలిండేది హార్డ్ ఎర్న్ మనీ కదా, అదే రిటైన్డ్ ఎర్నింగ్స్. ఎంత రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉంటే అంత మంచిది. ఎక్స్ప్లెయిన్ రిటైన్డ్ ఎర్నింగ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు పని చేయకపోయినా వచ్చే ఇన్కమ్. ఉదాహరణకు నా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉన్నాయి, అవి ఎంత ఇన్కమ్ క్రియేట్ చేస్తున్నాయని. రైట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ మీన్స్ టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ లయబిలిటీ. గుడ్. పాదయాత్ర. నెక్స్ట్, మార్కెట్ లెవెల్స్ ఏమైనా పడతాయా, లో వాల్యుయేషన్ స్టాక్స్ ఏమైనా అవైలబిలిటీ అవుతాయా. నెక్స్ట్, మార్కెట్ లెవెల్స్ ఏమైనా పడతాయా. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత దేవుడిని అడిగి చెప్తా, ఆయన కూడా కరెక్ట్గా చెప్పలేడంట. ఓకే, నా పేరు నా ఫోటో మీద దండ వేసిన తర్వాత పైనకి పోయి దేవుడి పోయి అడిగి చెప్తా, దేవుడు కూడా కరెక్ట్గా చెప్పలేడు. ఓకే, రైట్. నెక్స్ట్, హోల్డ్ ఇట్స్ ప్రాఫిట్స్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్, అది ఎక్స్పెన్షన్ కాల్డ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. గుడ్. హౌ కెన్ జనరేట్ యాక్టివ్ ఇన్కమ్ ఫ్రమ్ షేర్ మార్కెట్ వితౌట్ లూజింగ్ క్యాపిటల్. మీరు ఏదన్నా నాకు ఒక బిజినెస్ చెప్పండి, అస్సలు లాస్ లేకుండా ఉండే బిజినెస్. మై ఫ్రెండ్స్, రాయలసీమలో ఒక సామెత ఉంది, బోర్లో నీళ్ళు రావాలంటే ఫస్ట్ బోర్ వేయాలి, దానికి ఖర్చు పెట్టాలి, బోరింగ్లో పట కొట్టాలి, కొట్టి సరిగ్గా నీళ్ళు వచ్చేటప్పుడు మానేస్తారట చాలామంది. కాబట్టి మనం
కొంచెం నీళ్లు పోయమంటారు, పోస్తే వస్తాయి, లేకపోతే రాదు. ఏమీ రాకుండా రాదు. ఎఫర్ట్ పెట్టండి, టైం అన్నా పెట్టండి, రైట్. నెక్స్ట్ మార్కెట్ లెవెల్స్, హోల్డ్ ప్రాఫిట్స్. హౌ కెన్ ఐ జనరేట్ యాక్టివ్ ఇన్కమ్ ఫ్రమ్ షేర్స్ మార్కెట్ వితౌట్ లూజింగ్ మనీ? హౌ టు ఐడెంటిఫై వెదర్ మార్కెట్ విల్ కొలాప్స్ ఆర్ రైజ్ ఇన్ ఫ్యూచర్? ప్లీజ్ డూ ఎ క్లాస్ ఆన్ దిస్. ఓకే, చేస్తాను. ఇంట్రాడే కమిటెడ్ 3 months కోచింగ్ ఫర్ F&O. గుడ్. 3 months కమిటెడ్ రైట్. ఎవరెవరైతే కమిట్మెంట్ నాకు F&O క్లాసెస్ 3 months కమిట్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఇప్పుడే పంపించండి. వీ వాంట్ 3 months F&O కోచింగ్, 3 months F&O ట్రైనింగ్ కమిట్మెంట్ ఉన్నామని ఇప్పుడే వాట్సాప్లో పంపించండి. ఎగ్జాక్ట్ ఇప్పుడే. నౌ లెట్ us go into బ్యాలెన్స్ షీట్ గురించి మనం వెళ్దాం, ఒక్కొక్కటిగా వెళ్దాం. నెక్స్ట్, ఈ బ్యాలెన్స్ షీట్ ఎవరెవరో పంపించాలనుకున్నారో ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ పంపించండి, సో దట్ వీ కెన్ హ్యావ్ దిస్ వన్. నెక్స్ట్, ఈ బ్యాలెన్స్ షీట్ ఏమేమి చూపించదు అంటే గుర్తుపెట్టుకోండి. అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి కదా, ఈక్విటీ ఉంది అంటే ఏమేమి చూపించదంటే వాల్యూ ఆఫ్ బిజినెస్ చూపించదు. ఇది వాల్యూ ఆఫ్ బిజినెస్ చూపించదు. క్లియర్, గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఆఫ్ బిజినెస్ అస్సలు చూపించదు. ఎగ్జాంపుల్, అసెట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ అసెట్స్ నార్మల్లీ షోన్ యాజ్ అ కాస్ట్ ఆఫ్ రీవాల్యుయేషన్ అట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రోజు టైంలో వాళ్ళు వాల్యూ చూపిస్తాయి కానీ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, రైట్. కాబట్టి మనం వాల్యూ చూడడం కోసం అసెట్స్ దాన్ని చూడకూడదు. అలాగే వాల్యూ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్. నాలెడ్జ్ని ఎలా చెప్తారు చెప్పండి? వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ, ఉదాహరణకు ఒక టెక్ మహీంద్రా ఉంది. టెక్ మహీంద్రాలో ఎంప్లాయీస్ అందరూ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళ వాల్యూని ఎలా చేస్తారు? చెప్పలేరు కదా. అలాగే ఒక కంపెనీ బ్రాండ్ వాల్యూ ఉంది, మంచి బ్రాండింగ్ క్రియేట్ చేసింది, దాని వాల్యూని ఎలా మెషర్ చేస్తారు? చేయలేరు కదా. కాబట్టి ఇది మెషర్ చేయదు. తర్వాత ఏం చేసుకోవాలంటే అన్నీ గుర్తుపెట్టుకోండి. జనరల్గా అందుకే మోస్ట్ ఆఫ్ బిజినెస్ టెన్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ ఫెయిల్ టు గ్రిప్స్ విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. దానివల్ల ఫైనాన్షియల్ పొజిషన్ రాదు. బ్యాలెన్స్ షీట్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్కి ఏమైనా ఇన్వెంటరీ కావాలన్నా, క్యాపిటల్ కావాలన్నా, అలాగే ఎంతమంది దగ్గర నుంచి మనకు డబ్బులు రావాల్సింది, ఎంతమందికి మనం పే చేయాల్సింది అనేది ఒక చూపించడం కోసం. అదే డాక్టర్ డయాగ్నోస్ చేసి రిపోర్ట్ ఇస్తాడు చూడు, ఎక్స్రే రిపోర్ట్ ఇస్తే, ఎక్స్రే మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్లు బ్యాలెన్స్ షీట్ అంటే. మెడికల్ రిపోర్ట్ వల్ల జబ్బు తగ్గుతుందా? ఇప్పుడు డయాగ్నోస్ సెంటర్లో పోయి డయాగ్నోస్ చేసుకొని వస్తే జబ్బు తగ్గిపోతుందా? తగ్గదు. దానివల్ల మనకు క్లారిటీ వస్తుంది, షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది. అప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవడానికి పనికి వస్తుంది, రైట్. అలాగే సప్లయర్స్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఎంతెంత అసెట్స్ ఉన్నాయి, వీళ్ళ క్యాష్ పొజిషన్ ఏంది, వీళ్ళకి ఇస్తే మనకేమన్నా ఫ్యూచర్లో మళ్ళీ డబ్బులు వస్తాయా రావా అది చెక్ చేసుకోవడం కోసం. ఊర్లలో వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడు, ₹2 వడ్డీ ఇచ్చాడు. బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఓకే వీడికి ఇస్తే వస్తుందా రాదా. మీరు అనుకోండి, ఎవడన్నా వచ్చి మిమ్మల్ని ఒక 20 లక్షల రూపాయలు అప్పు అడిగాడు, లేదా ఒక 50 లక్షల రూపాయలు అప్పు ఉన్నాడు. మీరు సినిమా ఫైనాన్షియర్ అనుకోండి, సినిమా ఫైనాన్షియర్. ఒక ప్రొడ్యూసర్ వచ్చి నాకు 50 లక్షలు అప్పు అన్నాడు. మీరేం చూస్తాడు? కనీసం వాడికి ఒక 5 కోట్లన్న ప్రాపర్టీ ఉందా లేదా అని చూస్తారు. జూబ్లీస్ ఉంటే ఇస్తారు, లేదంటే ఆటో తోలేవాడికి వాడు రేకుల షెడ్లో ఉంటాడు, వాడికి 50 లక్షలు మీరు అప్పిస్తారా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. పోతే ఇండియాలో కొన్ని గవర్నమెంట్లు అట్లా ఇచ్చాయి, ఏ గవర్నమెంట్ అడగండి, ఇచ్చాయి. అలాగే బ్యాంక్ మేనేజర్స్ దీన్ని ఒకటి కరెంట్ రేషియో అని ఉంది. కరెంట్ రేషియో అంటే మళ్ళీ ఫ్యూచర్లో చెప్తాను. మళ్ళీ కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. అది జనరల్గా 2 ఉండాలి. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అది చెప్తాను. నేను ఇక్కడ రాస్తున్నాను, కరెంట్ అసెట్ అంటారు. అది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఇది మోర్ దాన్ 2 ఉంటే సేఫ్ అని అర్థం కంపెనీ. ఓకే, ఎలా అంటే కరెంట్ అసెట్స్ అది అనుకుందాం, కరెంట్ అసెట్స్ ఒక 1000 కోట్లు ఉన్నాయి, వాళ్ళ కరెంట్ లయబిలిటీస్ 500 కోట్లు ఉన్నాయనుకోండి, పర్వాలేదు, ఇది 2 వరకు ఉంది అంటే ఎమర్జెన్సీ అయితే అసెట్లు అమ్మైనా వాడు తీర్చగలడు. అదే ఒక కంపెనీకి కరెంట్ అసెట్స్ 500 కోట్లు ఉన్నాయి, కానీ కరెంట్ లయబిలిటీస్ 5000 కోట్లు ఉన్నాయి అంటే 0.1. ఇది రిస్కీ కంపెనీనా కాదా? రిస్కీ కంపెనీనా కాదా? నేను కంపెనీ పేరు చెప్పను. ఆ కంపెనీ షేర్ ప్రైస్ విపరీతంగా పెరుగుతోంది. పెరుగుతుంది ఉన్నన్నాళ్ళు బాగానే ఉంటారు. అది ఎట్లా వచ్చిందంటే నీళ్లు పట్టుకోవడానికి నేను సముద్రం దగ్గర అలలు వచ్చినప్పుడు పోతాను అన్నట్లుంది. వారన్ బఫెట్ బాగా చెప్తారు, అలలు వచ్చినప్పుడు అందరు బాగానే ఉంటారట. హై టైడ్ అంటే అవుట్పుట్లు ఉంటాయి చూడు, అలా బాగా పైకి వచ్చినప్పుడు బాగుంటారంట. ఒక్కసారి అది వెనక్కి వెళ్ళిపోయింది అనుకో, ఎవడెవడు బట్టలు వేసినాడు అందరు బయటపడిపోతారట. అలా ఫుల్లో ఉన్నప్పుడు అందరూ తెలుస్తుంది ఏమో బట్టలు వేసుకున్నారు లేదని. ఒకసారి అలా వెనక్కిపోతే అందరూ అట్లే పడేది. అందుకే ప్రైస్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాల్యూ. అది మనం చూద్దాం. నెక్స్ట్ ఈ బ్యాలెన్స్ షీట్ వచ్చి ఇన్వెస్టర్స్
పెద్ద పెద్ద ఇన్వెస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో ఇన్వెస్ట్ చేయాలా, ఏంజల్ ఇన్వెస్టర్, సీడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అది ఎంబీఏలో తెలుస్తుంది. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలా వద్దని చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ జుంజున్వాలా టైటన్ కంపెనీ ఉన్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు, కంపెనీని చూశాడు, అసెట్లు చూశాడు, వాటిని చూసి ఓకే ఆ టైటన్ కంపెనీ షేరు ₹8 ఉన్నప్పుడేమో ఇన్వెస్ట్ చేశాడు, షేర్ ₹8 ఉన్నప్పుడు. అప్పుడు టైటన్ ఎవరు నమ్మాలి, ఎక్కడ పోతుంది టైటన్, ఇక్కడ ఆల్విన్ ఉంది, హెచ్ఎంటీ ఉంది, అంత పెద్ద కంపెనీల ముందు అందులో వాచ్ ఇండస్ట్రీ పడిపోతుంది, ఇంకెవరు చేస్తాడు అని. కానీ ఆయన అప్పట్లో కనుక్కొని ఇది బాగుందని చేశాడు. కాబట్టి ఇవి బ్యాలెన్స్ షీట్లో చెప్పవు. ఇప్పుడు చెప్పండి, బ్యాలెన్స్ షీట్లో మీకు తెలియని విషయాలు ఏంటి, ఏది బ్యాలెన్స్ షీట్ డస్ నాట్ టెల్ యూ, అండ్ ఎందుకు బ్యాలెన్స్ షీట్ ఇంపార్టెంట్, మీకేమర్థమైందో టైప్ ఇన్ కామెంట్. ఎందుకు బ్యాలెన్స్ షీట్ ఇంపార్టెంట్, రేపు అడిగితే క్వశ్చన్స్ ఆన్సర్ గుర్తుండవు, ఈ రోజే ఎందుకు ఇంపార్టెంట్, మీకు ఏ పాయింట్ తెలిస్తే ఆ పాయింట్ టైప్ చేయండి. బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను, మళ్ళీ చూపించి లెట్ us గో ఇంటూ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎందుకు ఇంపార్టెంట్ బ్యాలెన్స్ షీట్, ఇదిగోండి ఇది ఏ విధంగా ఉంటుంది బ్యాలెన్స్ షీట్, బేసిక్ అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ, రైట్. నౌ లెట్ us గో. బ్యాలెన్స్ షీట్ అసెట్స్ ఏంటి, తర్వాత ఫ్యూచర్ బెనిఫిట్ ఏంటి, వాటి అసెట్స్ వల్ల అసెట్స్ ఉంటే ఊరికి తీసేసుకుంటే ఉపయోగం ఏంటి. నేను ఒక ఫ్యామిలీ ఉంది, ఎర్రవరపాలెం క్రాస్లో ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం, వాళ్ళు మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటి. అదే హైదరాబాద్లో తీసుకుంటే ఒక సెలబ్రిటీ తీసుకుంటే మెర్సిడీస్ కార్ వల్ల బెనిఫిట్ ఉండొచ్చు, అవునా. కాబట్టి అది అసెట్ లయబిలిటీలో చెక్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్స్ ఆఫ్ అసెట్ చూస్తున్నాం. దాని ఫ్యూచర్ బెనిఫిట్ ఏంటి, అసెట్స్ ఇన్ అకౌంటింగ్లో ఎలా చేయాలి, కరెంట్ అసెట్స్ ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్ ఏంటి, మనం చెక్ చేసుకుందాం, రైట్. తర్వాత బ్యాలెన్స్ కరెంట్ అసెట్స్లో ఏమేమి వస్తాయి, తర్వాత కరెంట్ లయబిలిటీస్ ఏమేమి వస్తాయి, అది మనము డీటెయిల్గా ఈ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ఫస్ట్ అసెట్ అంటే ఏంటి, ఇఫ్ ఐ గో టు వెరీ డీటెయిల్డ్ బెనిఫిట్, అసెట్ ఈస్ ద రిసోర్స్ దట్ బిజినెస్ హ్యాస్ పర్చేస్ ఇన్ ద పాస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. అది క్లాసిక్ డెఫినేషన్, అంటే పాస్ట్లో కొనింది ఫ్యూచర్లో ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయని, దానివల్ల మనకు ప్రాఫిట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో కొనింది, కాబట్టి దాన్ని అసెట్ అంటారు. అదేంటి, బిజినెస్ ఏదైతే ఓన్ అయిందో అది వాటిని అసెట్స్ అంటారు. ఎట్లా, ఒక పెద్ద కంపెనీ ఉందనుకుందాం, రియల్ ఎస్టేట్, ఉదాహరణకు కియా మోటార్స్ అనేది పెనుగొండ దగ్గర కొన్నారు, స్థలం తీసుకున్నారు, అది ఆ స్థలం అసెటా లయబిలిటీనా, అసెట్. అలాగే వాళ్ళకి షెడ్ వేశారు, అది షెడ్ అనేది కరెంట్ అసెట్. ఆ ల్యాండ్ అనేది లాంగ్ టర్మ్ అసెట్. కంపెనీలో మెషినరీ ఉంటుంది, ఒక 10 years లైఫ్ వస్తుంది అంటే అది లాంగ్ టర్మ్ అసెట్. అదే కార్లు జీపులు కొన్నారనుకోండి, అది కరెంట్ అసెట్స్. ఇప్పుడు అసెట్స్ అండ్ బెనిఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషినరీ కొనుక్కున్నారు, పెద్ద మెషినరీ కొన్నారు, ఆ ఫ్యాక్టరీ దానికి ఆ మిషన్ ఒక 10-20 ఏళ్ళు వస్తుంది అనుకోండి, అది లాంగ్ టర్మ్ అసెట్ అవుతుందా, కరెంట్ అసెట్ అవుతుందా, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నా ఉద్దేశం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మీకు ఎంత అర్థమైందో తెలియడం కోసం, అందుకే చెప్తున్నా, టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటమ్స్ ఫ్యూచర్ వాల్యూ ఉండదు, వాటిని అసెట్స్లో రాయరు. స్టేషనరీ, పేపర్స్ ఈరోజు వాడతారు, ఎల్లుండికి పేపర్ పోతుంది, అవునా. వాటర్ బాటిల్స్ వాడతారు, అవునా. అది అసెట్సా ఎక్స్పెన్సెసా, జాగ్రత్త. చాలామంది అసెట్స్కి ఎక్స్పెన్సెస్ కన్ఫ్యూజ్ అవుతారు, అసెట్ అనేది ఎక్స్పెన్స్ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, పేపర్లు ఒక సంవత్సరం రోజుల్లో ఒక లారీ పేపర్లు కొంటారు, ఓకే, డాక్యుమెంట్స్ రూపంలో అవే రోజు వాడి పారేసాలని. వాటర్ బాటిల్స్ క్యాన్లు కొంటారు, అది వాటర్ బాటిల్ అసెటా ఎక్స్పెన్సెసా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాటర్ బాటిల్స్ కొంటారు, టిఫిన్స్ కొంటారు, స్నాక్స్ సమోసాలు కొంటారు, అది అసెటా ఎక్స్పెన్సా, జాగ్రత్త, రైట్. కాబట్టి ఇమ్మెటీరియల్ ఉన్నవన్నీ ఎక్స్పెన్సెస్ లాగా చేస్తారు. కాబట్టి ఉదాహరణకు ఒక పెన్లు కొంటారు, పెన్లు తయారు చేసే కంపెనీకి అయితే పెన్ల అసెట్, మామూలుగా ఏదో రాసుకునే కంపెనీకి, రచయితల కంపెనీకి అది అసెట్ కాదు. అలాగే అకౌంటింగ్లో గుర్తుపెట్టుకోండి, అకౌంటింగ్ టెర్మినాలజీలో అసెట్ అనేది చాలా నేరోయర్ ఫీల్డ్ అండ్ రెగ్యులర్ ఫీల్డ్లో చేసేదానికంటే కూడా చిన్నది. ఉదాహరణకు కస్టమర్స్ లిస్ట్ ఉంటుంది, డేటాబేస్. ఇప్పుడు నేను చెప్పను, మీరే చెప్పండి, అది అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా, ఎక్స్పెన్స్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా. ఇప్పుడు మీకు తెలియాలి, అసెట్కి, లయబిలిటీకి, ఇన్కమ్కి స్టేట్మెంట్. ప్రాఫిట్ అండ్ లాస్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, దీంట్లో అసెట్ అండ్ లయబిలిటీ ఉంటుంది. అసెట్ నుంచి జాగ్రత్త, అసెట్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, లయబిలిటీ నుంచి ఎక్స్పెన్సెస్ జనరేట్ అవుతుంది. జియాస్ ఇక్కడ చూపించారు చూడండి, ఒక పాయింట్ చూడండి, ఇక్కడ ఇది ఒక గుడ్డి గుర్తు. అసెట్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, లయబిలిటీ నుంచి ఎక్స్పెన్సెస్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఎంతమందికి అర్థమైనది, బ్యాలెన్స్ షీట్కి ఇన్కమ్ స్టేట్మెంట్కి లింక్ ఉంది అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇప్పుడు అర్థమైంది సార్ ఈ పాయింట్ అని, ఎంతమందికి అర్థమైంది. అలాగే కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ఏమని చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్స్ గురించి చెక్ చేసుకుందాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటంటే, ఇదిగోండి ఇన్వెంటరీ,
అంటే టెంపరరీ అని అర్థం కరెంట్ అసెట్స్ అండి. ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్ అంటే డబ్బులు మీరు ఎవరి దగ్గర నుంచి రిసీవబుల్ అకౌంట్స్ ఏదైనా ఉంటాయి కదా, అదే కరెంట్ అసెట్స్ అంటారు. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ 1 year కోసం 2 years కోసం ఎఫ్డీలో డబ్బులు పెడతారు. ఎందుకు 6 months తర్వాత ఎంప్లాయీస్కి అందరికీ వాళ్ళకి బోనస్ ఇవ్వాలి, దసరాలో బోనస్ ఇవ్వాలి అని చెప్పి ఏప్రిల్లో సేల్స్ వచ్చాయనుకో, ఏప్రిల్లో సేల్స్ వచ్చి కంపెనీకి దండిగా డబ్బులు వచ్చాయి, చాలా డబ్బులు వచ్చాయి. దాన్ని మళ్ళీ వాళ్ళు వేరే చోట్ల ఇన్వెస్ట్ చేయరు, మెషినరీ కొనరు, ఎందుకంటే దసరా అప్పుడు బోనస్ ఇవ్వాలి కదా. వాళ్ళు బోనస్ ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ చేస్తే మొత్తం ప్రొడక్షన్ అంతా పోతుంది. తెలివైన వాడైతే అక్కడ రిటర్న్స్ చూడు, ఆ డబ్బులు తీసుకొని పోయి F&Oలో పెట్టడు, ఆ డబ్బులు తీసుకొని ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ చేయడు. ఇది మే రా బాబు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ జస్ట్ 6 monthsలో ఇవ్వాలి, కామ్గా ఎఫ్డీలో వేసి పెడతాను లేదా బాండ్స్ కొనుక్కుంటాను, గ్యారెంటీ అసెట్స్ అని చెప్పి తీసుకుంటారు. దాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అలాగే అక్యూట్ రెవెన్యూ, మధ్య మధ్యలో కొన్నిసార్లు ఎమర్జెన్సీ రెవెన్యూస్ వస్తుంటాయి, రైట్. అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అది కూడా అసెట్స్. కొన్ని ఎక్స్పెన్సెస్ ముందుగానే పే చేసి ఉంటారు, అవి వెనక్కి చేస్తారు వాళ్ళు ఎవరు. అలాగే క్యాష్, వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, అది అసెట్స్. సో ఇవన్నీ కొన్ని అసెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది క్లియర్ అయింది కరెంట్ అసెట్స్? మీకు తెలిసిన లిస్ట్ రాయండి, టైప్. ఇంకేదైనా నేను చెప్పడం మర్చిపోయి ఉంటే టైప్ చేయండి, కరెంట్ అసెట్స్. ఇది కూడా కరెంట్ అసెటే కదా, ఎందుకంటే మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారో నాకు తెలుసు. నేను సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఫామ్లో ఉన్నాను, కన్స్ట్రక్షన్లో చేశాను కాబట్టి కన్స్ట్రక్షన్ గురించి ఉంది, బ్యాంకులతో టచ్ ఉంది కాబట్టి బ్యాంకులు ఉంది, స్కూళ్ళు కాలేజెస్లో టచ్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ గురించి టచ్ ఉంది. నాకు ఫార్మా సెక్టర్లో ఏం ఐడియా లేదు జనరల్గా, అందుకే నేను ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్ చేయను, నాకు పెద్ద ఐడియా లేదు ఫార్మా సెక్టర్స్లో. తెలిసిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో మీ దాని ప్రకారం మీకు తెలిసిన కరెంట్ అసెట్స్ లిస్ట్ రాయండి, టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. దీస్ ఆర్ ద కరెంట్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ కరెంట్ అసెట్ రాయండి. మై ఫ్రెండ్స్ ప్లీజ్ టైప్ చేయండి, ఎందుకంటే మీరు టైప్ చేస్తే ఆ కామెంట్ ఇంకొకరు చూసి ఓ ఇది కరెక్ట్ అని, ఇట్ విల్ బి లైక్ ఎ నాలెడ్జ్ షేరింగ్. నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు వెళ్ళాను, మీరు కాకినాడ అనుకోండి, నేను ఎక్కడో కలిసాం మన ఇద్దరం, ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో. నేను కాకినాడ వెళ్ళాలి, మీరు బెంగళూరు వెళ్ళాలి. మీరు వచ్చి అడిగారు అనుకోండి, 10 రూపాయలు ఇవ్వండి అంటే మీరు 10 రూపాయలు ఇస్తారు, నేను 10 రూపాయలు ఇస్తాను. మీ జోబులో 10 రూపాయలు, నా జోబులో 10 రూపాయలు, 10 అంతే. అదే మీరు నన్ను అడిగారు అనుకోండి, సార్ బెంగళూరులో భోజనం చేయాలంటే తెలుగు భోజనం ఎక్కడ బాగుంటుందని అడిగారు అనుకోండి, నేను చెప్తా నందినిలో వెళ్ళండి, బెంగళూరులో బాగుంటుంది తెలుగు భోజనం అని. సో మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది. నా నాలెడ్జ్ ఏమైనా తగ్గిపోయిందా? లేదు కదా. అలాగే నేను అడుగుతాను, ఏమండి కాకినాడలో ఎక్కడ బాగుంటుంది భోజనం అని, మీరు అంటారు జయ రెసిడెన్సీలో బాగుంటుందండి భోజనం అని చెప్తారు. సో మీకు ఆల్రెడీ జయ రెసిడెన్సీ తెలుసు, మీకు నందిని తెలిసింది, జయ రెసిడెన్సీ తెలిసింది. నాకు నందిని తెలుసు, జయ రెసిడెన్సీ తెలుసు, అంటే నాలెడ్జ్ తగ్గిందా? లేదు. అందుకే నాలెడ్జ్ షేరింగ్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. చాలామంది మిడిల్ క్లాస్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నాలెడ్జ్ని షేర్ చేసుకోరు. షేర్ చేసుకునేది ఏంది? సినిమా నాలెడ్జ్, క్రికెట్ నాలెడ్జ్, ఫైనాన్స్ నాలెడ్జ్ అసలు షేర్ చేసుకోరు, రైట్. ఇప్పుడు టైప్ చేసుకోండి, నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ బెటర్. ఎంతమంది ఒప్పుకుంటారు నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ బెటర్? అందుకే అంటున్నా, మీకు తెలిసిన కరెంట్ అసెట్స్ లిస్ట్ రాయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ చేయండి. నెక్స్ట్ నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ ఏంటంటే ల్యాండ్. నాన్ కరెంట్ అసెట్స్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది, అంటే కంపెనీ మూతపడేంత వరకు ఉంటుంది. అలాగే ఆఫీస్ బిల్డింగ్స్ నాన్ కరెంట్ అసెట్స్, కరెక్ట్ కదా, ఆఫీస్ బిల్డింగ్స్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇవన్నీ నాన్ కరెంట్ అసెట్స్. అలాగే వెహికల్స్ ఈరోజు కొనే సంవత్సరంలో దాన్ని పాడు చేస్తారా? లేదు కదా. ఒక రోలర్ కొన్నాడు అనుకోండి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు, 10 ఏళ్ళు వాడతారు. ఒక క్రెయిన్ కొన్నారనుకోండి, 10 ఏళ్ళు వాడతారు. అలాగే ఫార్మా కంపెనీలు ఏ మిషన్స్ వాడతారు నాకు తెలియదు. మారుతి కార్ కంపెనీ అనుకోండి, ఆ కార్ తయారు చేసే మిషన్, సర్వీసింగ్ మిషన్స్ ఒక 10-15 years వాడతారు. కొన్ని వెహికల్స్ బుల్డోజర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే 20-30 years వాడతారు, రైట్. అలాగే న్యాచురల్ రిసోర్సెస్ కూడా వాళ్ళకి అసెటే. ఉదాహరణకు NMDC అనే కంపెనీ ఉంది, వాళ్ళు మైన్స్ హైర్గా తీసుకున్నారనుకోండి, 10-15 years వాళ్ళకి అసెటే కదా అది. కోల్ ఇండియా కోల్ మైన్స్ తీసుకుంటే వాళ్ళకి అసెటే కదా. ఇప్పుడు అదానీ పోర్ట్స్, బై ది వే ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. ఇప్పుడు అదానీ పోర్ట్స్, ఆ కృష్ణపట్నం పోర్ట్ కానీ ఇంకేదో పోర్ట్స్ తీసుకున్నాను, ఐ డోంట్ హ్యావ్. పోర్ట్లన్నీ మెల్లిగా క్యాప్చర్ చేసుకుంటూ పోతున్నాడు, అది ఆయనకి అసెటా లయబిలిటీనా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అదానీ పోర్ట్స్ వాళ్ళకి పోర్ట్స్ అనేది. అలాగే GPPL ఉంది, గుజరాత్ పిపవావ్ పోర్ట్ లిమిటెడ్ అనేది గుజరాత్లో ఉంది. ఆ పోర్టు మొత్తం వాళ్ళ ఓన్, ఫుల్లీ ఆపరేటెడ్, ఇంచు నుంచి అన్ని వాళ్ళే తీసుకునేశారు. ఒక ఆల్మోస్ట్ 99 years వరకు ఆ కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మొత్తం పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ₹1 అప్పు కూడా లేదు దాని మీద, GPPL మీద. ఇప్పుడు పెద్ద పాపులర్ కాకపోవచ్చు, ఏ టీవీలో చెప్పరు, ఒకసారి చెక్ చేసుకోండి. రేపు GPPL గుజరాత్ పిపవావ్ పోర్ట్ లిమిటెడ్ షేర్ ప్రైస్ ఏం పెద్దగా లేదు, కానీ అసెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, లయబిలిటీస్ ఏమీ లేవు.
రైట్. రీటైన్ ఎర్నింగ్స్ కూడా బాగున్నాయి. రేపు జీపీపీఎల్ గురించి మీరు ఒకసారి స్టడీ చేయండి. బై ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. ఒకసారి బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి. నాన్ కరెంట్ అసెట్స్ ఇవి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లైక్ బాండ్స్లో పెట్టారంటే గ్యారెంటీడ్ రిటర్న్స్ కదా అవి, 5 years 6 years బాండ్స్. సో అవి. నెక్స్ట్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్. పేటెంట్ రియలీ వండర్ఫుల్ నాన్ కరెంట్ అసెట్స్. ఎలా అంటే ఒక బల్బు థామస్ ఆల్వా ఎడిసన్ ఎప్పుడో కనుక్కున్నాడు, దాని మీద పేటెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఏ కంపెనీ బల్బులు తయారు చేసినా దాంట్లో సర్టన్ రాయల్టీ థామస్ ఆల్వా ఎడిసన్ ఫ్యామిలీకి పోతుంది. ఇప్పటికి కూడా ఫ్యాన్ కనుక్కున్నోడికి, ఏసీ కనుక్కున్నోడికి వాళ్ళంతా పేటెంట్లు తీసుకున్న కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళకి. అలాగే మైక్రోసాఫ్ట్, మీరు ఎక్కడ వాడినా మైక్రోసాఫ్ట్ విండోస్, మీరు అనుకో సార్ మేము పైరేటెడ్ వర్షన్ వాడతాం సార్, రీటైలర్స్ వాడతారు బాబు. మీరు వాడుతున్న కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి చూడండి, మైక్రోసాఫ్ట్ విండోస్ బేస్ మీద కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి విండో బేస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంజల్ మంది వాడారంటే అది విండో బేస్ మీదే ఉంది. మీరు జీరోదా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వాడుతున్నారంటే అది విండో బేస్ మీదే ఉంది. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ తయారు చేస్తున్న కంపెనీస్ వాళ్ళ ట్రేడ్ మార్క్ వాడుతుంటారు కాబట్టి రాయల్టీ ఇస్తారు. సో అది కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ఎక్విప్మెంట్స్, ఇన్హెరిట్ కస్టమర్ బేస్. ఇప్పుడు చెప్పాను కదా, జియోకి ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల మంది ఏమో కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు జియోకి కస్టమర్స్ బేస్, జియో నంబర్స్, అదంతా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సార్ బుర్ర వెలిగింది సార్, ఈరోజు ఫ్లాష్ వెలిగింది, టైప్ చేయండి. ఇప్పుడేం జియో ఫైనాన్షియల్ సర్వీస్ పెద్దగా ఉండకపోవచ్చు. బై ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్. మళ్ళీ చెప్తున్నా, ఎడ్యుకేషన్. ఇప్పుడు చెప్పండి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఆ జియో కస్టమర్స్ బేస్ అంతా కూడా అసెటా, లయబిలిటీనా? అలాగే మీరు రిలయన్స్లో ఎన్నో బట్టలు కొని ఉంటారు. ఎంతమంది రిలయన్స్ స్టోర్స్కి వెళ్ళారండి? ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. రిలయన్స్కి వెళ్ళినప్పుడు మీరు అమౌంట్లు పే చేసి ఉంటారు, గూగుల్ పేలో, ఫోన్పేలో చేసి ఉంటారు. ఆ కస్టమర్ డేటాబేస్ అంతా ఆయనకు అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? సో ఇవన్నీ అక్వైర్డ్ బ్రాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ లాస్ట్ 2-3 yearsగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటి బ్రాండ్స్ కొనుక్కుంటూ పోతుంది, అది వాళ్ళకి అసెట్ అవుతుంది. అది నాన్ కరెంట్ అసెట్స్. క్లియర్? ఇప్పుడు ఎంతమంది క్లియర్ అయిందండి? కరెంట్ అసెట్స్కి నాన్ కరెంట్ అసెట్స్కి డిఫరెన్స్ తెలిసింది అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. మీకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్, కరెంట్ అసెట్ ఎగ్జాంపుల్, నాన్ కరెంట్ ఎగ్జాంపుల్ టైప్ చేయండి. మీకు తెలిసిన ఏదో ఒక ఎగ్జాంపుల్. ఈ రోజు కొంచెం స్లోగా వెళ్తాను, రేపు స్పీడ్గా వెళ్తాను, ఎందుకంటే డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే మీకు అర్థం కాదు. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అసలు పాపము స్టాక్ మార్కెట్ అంటే తెలియదు వాళ్ళకి. వాళ్ళు అటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియాలో వచ్చి నువ్వు పెట్టేసేయచ్చు, డబ్బులు పెట్టేసేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పేసేసి ఎందుకు కొన్నారో తెలీదు. నేనే చూశానండి బాబు, వాళ్ళని చూస్తే అయ్యో అనిపిస్తుంది. పాపం జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు 30 లక్షలు 40 లక్షలు ఎవడో చెప్పాడు, పలానావాడు చెప్పాడు, ఈజీగా పలానా దాంట్లో పెట్టమని చెప్పి పెట్టేసి మునిగిపోయారు. నేనంటాను కనీసం వెరిఫై చేసుకొని పెట్టండి. అటువంటి వాళ్ళ కోసమే ఇప్పుడు నేను చేస్తున్నాను. కనీసం మీరు నేర్చుకొని మీ పిల్లలకన్నా ఎడ్యుకేట్ చేస్తారన్న ఉద్దేశం. మీ పిల్లలు మేము చేస్తామని చేస్తే, అందుకే నేను ఫ్రీ అడ్వైస్ తీసుకోవద్దు అని చెప్పట్లేదు. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, ఫ్రీ అడ్వైస్ ఇస్ అ కాస్ట్లీ అడ్వైస్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఐ రిపీట్, ఫ్రీ అడ్వైస్ ఇస్ అ కాస్ట్లీయెస్ట్ అడ్వైస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్. డబ్బు పెట్టేటప్పుడు ప్రొఫెషనల్స్ తీసుకోండి. ఒక లాయర్ దగ్గర కావాలంటే డబ్బు ఇవ్వండి, లాయర్ దగ్గర ప్రొఫెషనల్ సర్వీస్ తీసుకోండి, హీ విల్ గైడ్ యూ ప్రాపర్లీ. సిఏ దగ్గర సర్వీస్ తీసుకోవాలా, డబ్బు ఇవ్వండి, తీసుకోండి. డాక్టర్ దగ్గర కూడా తీసుకోవాలా, డబ్బు ఇవ్వండి, తీసుకోండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా సరే డబ్బు ఇవ్వండి, తీసుకోండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్కి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, వాడు ఏదో పెడతాడు. దట్స్ కాల్డ్, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అ ఫ్రీ లంచ్. ఎడ్యుకేషన్ అయితే ఓకే, ఫ్రీగా తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ వల్ల ఏం నష్టం ఏం లేదు. డబ్బులతో లింక్ ఉన్నప్పుడు మాత్రం నేర్చుకోండి. ఎస్, యా. ఎంతమంది క్లియర్ అయిందండి? నాన్ కరెంట్ అసెట్, కరెంట్ అసెట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, కరెంట్. అలాగే లయబిలిటీస్లోకి వెళ్దాం. కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ అని. కరెంట్ లయబిలిటీస్ వచ్చి షార్ట్ టర్మ్ నోట్స్ పేబుల్. షార్ట్ టర్మ్ నోట్స్ చిన్న ఉంటాయి, అవి నాన్ కరెంట్ అసెట్స్ అంటారు. వాటిని నాన్ కరెంట్ లయబిలిటీస్ అనేది ఆబ్లిగేషన్. కరెంట్ లయబిలిటీస్ అలాగే నాన్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం లోపలనే తీర్చేయాలి. 365 days. 365 daysలో అప్లికేషన్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కరెంట్ లయబిలిటీకి, నాన్ కరెంట్ లయబిలిటీకి. ఓకే, ఉదాహరణకు మీరు ఒక హౌస్ తీసుకున్నారు, ఈఎంఐ. ఎన్నాళ్ళు ఈఎంఐ తీసుకుంటారు? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈఎంఐ తీసుకుంటారు హౌస్ కన్స్ట్రక్షన్కి, ఎన్నాళ్ళు తీసుకుంటారు? మినిమం పీరియడ్ ఒక 10 years, 15 years, 20 years కదా. అది నాన్ కరెంట్ లయబిలిటీ. అంటే ప్రతి సంవత్సరంలో కనీసం ఒక 10-15 సంవత్సరాలు మీకు అది నాన్ కరెంట్ లయబిలిటీ. అదే ఒక ఐఫోన్ కొంటారు, అమెజాన్లో చూసారో చాలా బాగుంది, సూపర్గా ఉందని చెప్పి ఫ్రీ ఈఎంఐ కాస్ట్ ఏం లేదు అని చెప్పేసి టెంప్ట్ అయిపోయి ఐఫోన్ కొంటారు. ₹1,00,000 ఐఫోన్. ప్రతి నెల ₹10,000 ఈఎంఐ కడతారు. అంటే అది 1 yearలో
క్లియర్ అయిపోతుంది. కాబట్టి హౌస్ లోన్ చెప్పండి, నాన్ కరెంట్ లయబిలిటీనా కరెంట్ లయబిలిటీనా? కామెంట్ బాక్స్లో దయచేసి టైప్ చేయండి పూర్తిగా. హౌస్ ఈజ్ డాష్ డాష్ డాష్. మీకు ఏమర్థమైతే అది టైప్ చేయండి. నేను చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తా. అందరూ టైప్ చేయాలి. నెక్స్ట్ ఐఫోన్ లేదా ఐఫోన్ కానీ ఫర్నిచర్ కానీ 1 yearలో తీరిపోయే అప్పులు ఉంటాయి కదా, అది ఐఫోన్ ఈజ్ నాన్ కరెంట్ లయబిలిటీస్. టైప్ చేస్తారు. అలాగే అకౌంట్స్ పేబుల్. ఎవరికైనా మీరు కంపెనీ ఏంటంటే కొంతమంది డబ్బు తీసుకుంటుంది, సప్లయర్స్ దగ్గర ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఉదాహరణకు ఐటీసీ, పేపర్ ఇండస్ట్రీ, పల్ప్ ఇండస్ట్రీ, కొన్ని చెట్లు భద్రాచలం చుట్టుపక్కల సరుగు చెట్ల నుంచి తీసుకుంటారు. రైతులు ఈ సంవత్సరం ఇస్తారు, వాళ్ళకి మే తర్వాత ఇస్తాము అంటారు. అది ఐటీసీకి లయబిలిటీనా అసెటా? కరెంట్ లయబిలిటీ, ఇవ్వాల్సి వస్తుంది. అలాగే చెరుకు, రేణుకా షుగర్స్ అనేది ఒక లిస్టెడ్ కంపెనీ ఉంది. చెరుకు రైతుల నుంచి చెరుకు ఏమో తీసుకునేశారు. వాళ్ళు ఏమంటారు, చెరుకు అయిపోయిన తర్వాత మేము దాన్ని షుగర్ చేసి అమ్మేస్తాము అంటారు. కొంచెం అమౌంట్ ఇస్తారు, 50% తర్వాత ఇస్తామంటారు. ఆ రిమైనింగ్ 50% దేంట్లోకి వస్తుంది? కరెంట్ లయబిలిటీ ఆర్ నాన్ కరెంట్ లయబిలిటీ? సార్ బాగా అర్థమవుతుంది సార్ ఈరోజు అనుకునే వాళ్ళు టైప్ చేయండి. రైట్. సో అక్యూర్డ్ ఎక్స్పెన్సెస్, డిఫర్డ్ రెవెన్యూ, ఏమైనా రావాల్సింది వాళ్ళు ఏమైనా కట్టాల్సి ఉంటుంది, కట్టకుండా మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ కట్టాల్సి వస్తుంది. డివిడెండ్స్, మై ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. కంపెనీ ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ ఒకరోజు జనరల్ బాడీ మీటింగ్లో చెప్పేశారు, ఓకే బాబు అందరికీ మేము 15 రూపీస్ లెక్కన డివిడెండ్ ఇస్తామని మీటింగ్లో డిసైడ్ చేశారు. అది ఏం చేస్తారు, ఎప్పుడు ఇద్దాము, ఒక 3 months తర్వాత ఇద్దాము, 4 months తర్వాత ఇద్దామంటారు. ఆ డివిడెండ్స్ అనేది ఇప్పుడు టైప్ చేయండి. ఎంతమందికి డివిడెండ్స్ అనేది కాన్సెప్ట్ అర్థమైంది? ఇట్ ఇస్ అ నాన్ కరెంటా కరెంటా? రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేబుల్, ఇంతకుముందు అనుకున్నాం. రైట్. అలాగే షార్ట్ టర్మ్ లోన్స్, ఏదైనా చేబదుళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీరు కూడా ఉంటారు కదా, ఏదో అర్జెంటుగా మీకు డబ్బులు కావాల్సి వచ్చింది, మీ అమ్మాయి కాలేజ్ ఫీజుకి డబ్బులు కావాలి, బాబు నెక్స్ట్ మంత్కి ఇచ్చేస్తాను అని చెప్పి 10,000 20,000 తీసుకుంటారు. అది ఏమవుతుంది మీకు? నాన్ కరెంట్ లయబిలిటీ. క్లియర్? నాన్ కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ ట్యాక్సెస్ పేబుల్. ఈ సంవత్సరం ట్యాక్స్ పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ 31st అంటే జూన్ లోపల మీరు పే చేయాలి. అది నాన్ కరెంటా కరెంటా? సేమ్ మన కామన్ మ్యాన్ ఫ్యామిలీకి ఎట్లుందో అదే ఫ్యాక్టరీ. మొదటి రోజు చెప్పాను, ఆమె కంపెనీ అనుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంతమంది కాన్సెప్ట్ అర్థమైంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్ సార్, కాన్సెప్ట్ క్లియర్గా ఉంది. స్లోగా వెళ్ళమంటారు, ఫాస్ట్గా? ఎప్పుడు కానీ ఎడ్యుకేషన్ స్లోగా వెళ్ళాలి, డెసిషన్స్ ఫాస్ట్గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, డెసిషన్స్ ఫాస్ట్గా ఉండాలి, ఎడ్యుకేషన్ స్లోగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? ఉల్టా చేస్తాం. డెసిషన్స్ తీసుకోవడానికి సంవత్సరాల తరబడి తీసుకుంటాం, ఎడ్యుకేషన్ వస్తే 1 నిమిషంలో అయిపోవాలంటాం. అక్కడ తేడా వస్తుంది. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ నాన్ కరెంట్ లయబిలిటీస్. వాట్ ఆర్ ద నాన్ కరెంట్ లయబిలిటీస్? మై ఫ్రెండ్స్ నిజంగానే ఇవన్నీ మైండ్లో ఉన్నా కూడా టైప్ చేయడమే కొంచెం టైం పట్టింది. ఎనీహౌ చేశాను, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూషన్ ఉండకూడదు ఒకసారి వచ్చిన తర్వాత. నాన్ కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే చెప్పాను కదా, ఇల్లు లాంటివి, ఎక్కువ రోజులు ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయనుకో నాన్ కరెంట్. లాంగ్ టర్మ్ బాండ్స్ పేబుల్. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తా వినండి. రీసెంట్గా ఒక చైనాలో రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒక పెద్ద కంపెనీ మునిగింది. ఆ కంపెనీ మునగడం వల్ల చైనాలో స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రైసెస్ విపరీతంగా పడ్డాయి. దానివల్ల ఏమైపోయింది, అన్ని ఇండస్ట్రీస్ దెబ్బతినడం స్టార్ట్ అయ్యాయి. ఏం కంపెనీ? ఎంతమంది న్యూస్ చూశారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సరిగ్గా నాకు బాగా గుర్తు, నేను ఆ టైంలో భీమవరంలో ప్రోగ్రామ్ చేస్తున్నాను. చదివాను న్యూస్. నేను అన్న భీమవరంలో మా పార్టిసిపెంట్స్ అందరికీ చెప్పాను, మార్కెట్ చూడండి 4-5 డేస్లో విపరీతంగా పడుతుంది, డబ్బులు క్యాష్ రెడీగా పెట్టుకోండి, 1 వీక్లో పడుతుంది, మళ్ళీ ఎంత పడిందో దానికి డబల్ పెరుగుతుంది అని చెప్పాను. ఎందుకు సార్ అన్న, ఫస్ట్ నా క్లాస్ అటెండ్ అవ్వండి, నేను చెప్తాను అని చెప్పిన. ఏమైపోయింది, ఎందుకు పడిందంటే ఆ కంపెనీ పేరేంటో తెలుసా? ఎంతమందికి తెలిసిన వాళ్ళు టైప్ చేయండి. చైనీస్ కంపెనీ, ఈతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఒకవేళ తెలియకపోతే రేపు సెర్చ్ చేసి చెప్పండి. రైట్. ఎందుకంటే వాళ్ళు బాండ్స్ తీసుకున్నారు. రియల్ ఎస్టేట్లో కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా కొంతమంది బాండ్స్లో ఇన్వెస్ట్. అంటే మీరే అనుకోండి, ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన బిజినెస్ పెడుతున్నారు. బాండ్స్ అంటే ₹2 వడ్డీ ఇచ్చినట్టు లెక్క. మీరేమంటారు, బాబు నాకు కంపెనీ ప్రాఫిట్స్ ఏమవుతుంది, ఇదిగో నేను నీకు 10 కోట్లు ఇస్తాను, నాకు సంవత్సరానికి 9% ఇంట్రెస్ట్తో నాకు ఇచ్చేసి అంటారు. అప్పుడేంటి, కంపెనీకి అదొక లయబిలిటీ. కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి, రాకపోయినా ఆ బాండ్ మీకు ఇవ్వాల్సిందే అంత రేట్ ఆఫ్ రిటర్న్స్తో. కంపెనీకి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినా 9% వేస్తారు, కంపెనీకి ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా 9% వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 years క్లోజింగ్ బాండ్ అనుకోండి, 3 years తర్వాత మీరు పోయి అడుగుతారు, అవునా? బాండ్స్లో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎఫ్డి ఈజ్ 1 బాండ్ అంతే. బాండ్స్లో అది పెద్ద టాపిక్, దట్ ఇస్ నాట్. సో ఆ బాండ్స్ వాళ్ళకి. అలాగే లాంగ్ టర్మ్ నోట్స్ పేబుల్. నోట్స్ అనేసి ఉంది, అది మనకు అవసరం లేదు స్టాక్ మార్కెట్.
డిఫర్డ్ రెవెన్యూస్, అలాగే లాంగ్ టర్మ్ లోన్స్, వాళ్ళ కంపెనీ ఏమేమి లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకున్నారు, అలాగే డిఫర్డ్ ఇన్కమ్ ట్యాక్సెస్, లాంగ్ టర్మ్ అన్ఎర్న్డ్ రెవెన్యూస్, కొన్ని రావు, అలా లాంగ్ టర్మ్ మార్టగేజ్ పేబుల్. ఇప్పుడు కియా మోటార్స్ పెద్ద స్థలం తీసుకున్నారు, అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు, అందుకని ఏ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని పెట్టుంటారు. ఒక 10 ఏళ్ళు మేము దానికి లోన్ చేస్తామండి అంటారు. ఆ 10 ఏళ్ళ వరకు అది లోన్ తీరదు. ఎప్పుడైతే లోన్ పూర్తి తీరిపోతుందో ఆ రోజు ప్రాపర్టీ మీకు. అలాగే మీరు కూడా హౌస్ లోన్ ఏ రోజు క్లియర్ చేస్తారో ఆ రోజు అసెట్ పూర్తి అసెట్ అయినా కదా. బ్యాంకులో లోన్ ఉన్నప్పుడు గాలిలో వాడతలే కానీ అమ్మితే ఎంత వస్తుందో దేవుడికి ఎరుక. నెక్స్ట్ డిబెంచర్స్. ఎస్, అది మనం మొదటి 2 రోజుల్లో మనం డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు దాని గురించి చెప్పను. డిఫర్డ్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ లీజ్, ఏదైనా లాంగ్ టర్మ్ లీజ్ తీసుకుంటారు, కొన్ని చోట్ల స్థలాలు తీసుకుంటారు, 99 ఇయర్స్కి గవర్నమెంట్ నుంచి లీజ్ తీసుకుంటారు. ఈ పర్టికులర్ ల్యాండ్ 99 ఇయర్స్కి లీజ్, కాబట్టి ఆ లీజ్ పే చేస్తూనే ఉండాలిగా, అది ఒకటి. అలాగే పెన్షన్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్, ముఖ్యంగా గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్కి ఇది ఒక పెద్ద బర్డన్. అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఈపీఎఫ్, ఓకే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అది వాళ్ళ దగ్గర అక్యుములేట్ ఉంటుంది డబ్బులు. ఒక 20 ఇయర్స్ ఎంప్లాయీ పనిచేసి వాడు వెళ్ళిపోతున్నాడంటే ఆ రోజు పే చేయాల్సి వస్తుంది, కాబట్టి అది. నెక్స్ట్ డిఫర్డ్ రెవెన్యూస్, ఇవన్నీ లాంగ్ టర్మ్ నాన్ కరెంట్ లయబిలిటీస్. ఒక్కసారి చూసుకోండి, దాన్ని సమ్మరీ చేస్తాను. అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటంటే, అసెట్స్ అనేవి రిసోర్సెస్ అనమాట. అసెట్స్ అనేది రిసోర్సెస్. నెక్స్ట్ ఫ్యూచర్ బెనిఫిట్ కోసం వాడతాము అసెట్స్ అనేవి. అండర్ కంట్రోల్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ని కంట్రోల్లో పెట్టడం కోసం. అరైజెస్ ఫ్రమ్ ద పాస్ట్ ఈవెంట్, అంటే అంతకుముందు చేసిన దానివల్ల ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఏదో ఒక మీరే రాజమండ్రిలో మీకు ఒక స్థలం ఉంది, ఈఎంఐ అంతా పోయింది, సో ఆ స్థలం యూస్ఫుల్లే కదా, రేపు పొద్దున పక్కన ఏ రింగ్ రోడ్డు పోతే అది బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి, కాబట్టి అసెట్స్. అదే లయబిలిటీ అనేది ఆబ్లిగేషన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్యూచర్ సాక్రిఫైస్, ఇక్కడేమో ఫ్యూచర్ బెనిఫిట్, అసెట్ వల్ల ఫ్యూచర్ బెనిఫిట్, లయబిలిటీ వల్ల ఫ్యూచర్ సాక్రిఫై, అంటే భవిష్యత్తుని. ఉదాహరణకు చూడండి, మీరు ఒక ఇల్లు తీసుకుంటారు, ఇల్లేమో అసెట్, ఇంటి ఈఎంఐ ఏమో లయబిలిటీ. సో మీరేం చేస్తున్నారు, అసెట్ తీసుకొని ఫ్యూచర్ బెనిఫిట్ కోసం, అదే విధంగా లయబిలిటీ తీసుకొని, ఓకే నేను ఈ 3 నెలలు నేను సినిమాలు చూడను, ఆ డబ్బులతో ఈఎంఐ కట్టుకుంటా, ఇంకో సంవత్సరం రోజులు ఏ తీర్థయాత్రలకు పోను, 10 సంవత్సరాలు ఏ తీర్థయాత్రలకు పోను, నేను ఈఎంఐ కట్టుకుంటా అనుకోవడం. రైట్ రాంగ్ కాదు ఇక్కడ. నెక్స్ట్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ బిజినెస్, గుర్తుపెట్టుకోండి, లయబిలిటీ ఎప్పుడు బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ బిజినెస్. సేమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా చూడండి, కోవిడ్ టైంలో టప్ప రోడ్లలో వచ్చేసారు చాలామంది. ఎందుకు? ఇట్స్ నాట్ బియాండ్ అవర్. కాబట్టి కంపెనీకి అసెట్స్ ఎక్కువ ఉంటే మేలా, లయబిలిటీస్ ఎక్కువ ఉంటే మేలా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అసెట్స్ ఎక్కువ ఉంటే మేలా, లయబిలిటీస్ ఎక్కువ ఉంటే మేలా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇటువంటిదే ఒక రేషియో ఉంది, డెట్ టు ఈక్విటీ రేషియో అని. డెట్ టు ఈక్విటీ రేషియో అంటే డెట్, కంపెనీకి ఎంత అప్పులు ఉన్నాయి, ఈక్విటీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎంత ఉంది. ఈ డెట్ టు ఈక్విటీ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తారు అన్నమాట. దాన్ని బట్టి కూడా జనరల్గా 0.5 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 0.5 కొంచెం రిస్క్ ఎక్కువ అని అర్థం. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కంటే వాళ్ళ దగ్గర ఉన్న అప్పులు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం రిస్క్. బండి ఎప్పుడో ఒకప్పుడు ఎంత స్టాక్ ప్రైస్ పెరిగినా బిజినెస్లో తేడా వస్తే వికెట్లు ఎగురుతాయి, ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ ద కంట్రోల్. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, టైప్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఒక 2 minutes ఆగుతాను, ఎందుకంటే చాలామంది సార్ టైప్ చేస్తున్నారు, సార్ ఫాస్ట్గా ఉంది సార్. ఓకే, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, టైప్ చేసుకోండి, రాసుకోండి. రేపు అడుగుతాను కొన్ని క్వశ్చన్స్, అప్పుడు మీరు ఆన్సర్ చెప్పేటట్లు రెడీగా ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఉందా లేదండి, ఈరోజు కొంచెం డీటెయిల్గా వెళ్ళడం వల్ల ఉపయోగం ఉందా లేదా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్, ఈ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుందో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం వెళ్దాం, రైట్? తర్వాత ఆపరేటింగ్ కరెంట్లీ లయబిలిటీస్ చూసుకోవాలి. ఇప్పుడు రియల్ మనం వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో చెక్ చేద్దాం, సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ ఐడియా. కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపించలేదండి, ఇంకా స్క్రీన్ చూపించలేదు, మీకు చూపిస్తా. ఇదే విధంగా మీరు చేయండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా. ఇదిగోండి ఇక్కడ చూడండి. లెటస్ గో ఇంటూ దీని డీటెయిల్స్లోకి వెళ్దాం. నోట్స్ అన్ని సపరేట్గా నోట్స్ టైప్ చేసుకుందాం. ఏ నోట్స్ చూడాలో ఫస్ట్ ఓవరాల్గా సమ్మరీ చూద్దాం. సమ్మరీ చూసిన తర్వాత ఒక్కొక్క నోట్స్ గురించి డీటెయిల్గా వెళ్తూ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. క్లియర్? ఒక్కొక్క నోట్ చూసుకుంటూ మళ్ళీ అక్కడ నంబర్స్ టాలీ చేసుకుంటూ ఎంత ఉందని చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫేజ్ కింద మనం జనరల్ రఫ్ ఐడియా వేసుకుందాం. ఇదేంటి చూడండి, నేను చెప్పిన హెడ్డింగ్స్ అన్నీ ఉన్నాయి లేదా? లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ పోదాం. ఫస్ట్ ఇదేంటిది, వెర్టికల్ ఫార్మాట్లో ఉందా, హారిజాంటల్ ఫార్మాట్లో ఉందా? చూడండి, అసెట్స్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఓకే,
ఇది వర్టికల్ షేప్లో ఉందా, హారిజాంటల్ షేప్లో ఉందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ యాక్చువల్గా నేను రివర్స్లో వస్తాను ఈరోజు. ఫస్ట్లో చూడండి, ఇక్కడ క్లోజ్ చేసి చూపిస్తున్నాను. దీన్నే జూమ్ చేసి చూపిస్తున్నాను. కనబడుతుందా? స్క్రీన్లో కనబడుతుందండి? ఈజ్ ఇట్ విజిబుల్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ చూడండి, నంబర్స్ మళ్ళీ చూద్దాం, థియరీ మాత్రం చూసుకుందాం. ఫస్ట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్ అనుకున్నాం. నాన్ కరెంట్ అసెట్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం ఉండేవి. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అదేంటని నేను చెప్తాను మీకు. గుడ్ విల్ అంటే మీకు తెలిసిందే. అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనం చెప్పాం, ట్రేడ్ మార్క్స్ కానీ ఇవన్నీ. అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్, అంటే వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. రీఇన్సూరెన్స్ అసెట్ ఏంటని తెలుస్తుంది. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది ఫైనాన్షియల్ అసెట్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు, అది అసెటే. మీకు గుర్తుందా, 2023లో దాన్ని అమ్మేశారు, కాబట్టి అది 2023లో అది ఉండకూడదు. చూద్దాం. నెక్స్ట్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ రిసీవబుల్స్ అంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు. లోన్స్ అండ్ డిపాజిట్, వాళ్ళు కొంతమందికి లోన్లు ఇచ్చారు, ఓకే, అది. నెక్స్ట్ కరెంట్ ట్యాక్స్ అసెట్స్, రావాల్సింది. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ అంటే లాస్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టారు, ఎక్స్ట్రా కట్టేసి ఉంటారు అడ్వాన్స్ ట్యాక్స్లో, అవి గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుని ఇంకా రావాల్సింది ఏదో ఉంటాయి. ఒక్కోసారి జిఎస్టీ ఉంటుంది కదా, జిఎస్టీది అటువంటిది. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ చూడండి. నాన్ కరెంట్ అసెట్స్ ఏంది? కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీస్, ఇవే కదా మనం అనుకున్నాం, ఇన్వెంటరీస్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని టెంపరీ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు బోనస్ తీసుకోవాలి, కరెంట్ అసెట్స్. బోనస్ ఇవ్వాలనుకుంటే దసరాకి బోనస్ ఇవ్వాలి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్. ఇవ్వకపోతే గొడవలు జరిగిపోతాయి, అది. తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్, వాళ్ళు ఈ సంవత్సరమే రావాల్సిన అమౌంట్స్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అదర్ దెన్ 3 above, బ్యాంక్ బ్యాలెన్స్, అదర్ ఫైనాన్షియల్ అసెట్స్, రైట్. ఇది టోటల్ అసెట్స్ ఇక్కడ వచ్చేసింది. ఈ నంబర్ చూసుకోండి, టోటల్ అసెట్స్ 22,440.95. ఒకసారి టోటల్ అసెట్స్ ఎంత ఉంది టైప్ చేయండి కామెంట్ బాక్స్లో, టైప్ చేయండి, ఐడియా కోసం, గుర్తుండడం కోసం, లేదా నోట్ చేసి పెట్టుకోండి. 22,440.95 టోటల్ అసెట్స్. లాస్ట్ ఇయర్ టోటల్ అసెట్స్ 19,822.22 లాస్ట్ ఇయర్ అసెట్స్. ఎందుకనే నేను చెప్తాను, వెరీ ఇంపార్టెంట్, చెక్ చేయాల్సి వస్తుంది మనం. లాస్ట్ ఇయర్ దానికి పెరిగాయా అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, ప్రాఫిట్ స్టేట్మెంట్తో క్రాస్ చెక్ చేస్తాం, ఇప్పుడు కాదు. ఫస్ట్ దీని గురించి ఆడదు. నెక్స్ట్ లయబిలిటీస్లోకి వెళ్దాం. ఈక్విటీ ఈజ్ ఏ లయబిలిటీ అనుకున్నాం కదా, ఆ ఈక్విటీ అనేది లయబిలిటీ అనుకున్నాం కదా. ఎందుకంటే ఈక్విటీ అనేది లయబిలిటీ అనుకున్నాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ చూడండి, అదర్ ఈక్విటీ అట్రిబ్యూటల్స్ టు ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ, ఓనర్స్ కొంచెం ఈక్విటీ ఇవ్వాల్సి వస్తుంది. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, టోటల్ ఈక్విటీ, లయబిలిటీస్. తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీస్ చూడండి, ఫైనాన్షియల్ లయబిలిటీస్, కొన్ని ఫైనాన్షియల్ లయబిలిటీ అంటే ఏమేమి ఉన్నాయి. బారోయింగ్స్, వాళ్ళు కొన్ని బారోయింగ్స్ తెచ్చుకున్నారు, ఆ నంబర్ ఏంటని మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇవి చూద్దాం, నంబర్స్ తర్వాత చూద్దాం. ట్రేడ్ పేబుల్స్ అంటే వీళ్ళు కొంతమంది దగ్గర తీసుకుంటారు, వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, అవునా. ఎక్సైడ్ బ్యాటరీ అంటే ఏమేమి తీసుకోవచ్చు, ప్లాస్టిక్ కంటైనర్స్ ఎవరి దగ్గర తీసుకుండొచ్చు, వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. లెడ్ రా మెటీరియల్ పర్చేస్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆ టైం ఉంటుంది, ఒక 3 months 1 month ఇన్వెంటరీ రేషియోస్ అని ఉన్నాయి, అప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది. తర్వాత అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. నెక్స్ట్ ప్రొవిజన్స్, ఫ్యూచర్ కోసం కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లయబిలిటీస్, ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ దగ్గర ప్రీమియం తీసుకుంటారు, ఎవరైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు, అది ఇంకా ప్రాసెస్లో ఉంది, 2-3 months పడుతుంది, అయినా వాళ్ళ అమౌంట్ రెడీగా పెట్టుకుండాలా లేదా. ఒకవేళ క్లెయిమ్ వచ్చిందంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందా. లైఫ్ ఇన్సూరెన్స్ ఒక 10 లక్షల రూపాయలు అనుకుందాం, 10 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ ఒకరికి పే చేయాలి, అదే 10 మందికి అయితే అది 1 కోటి రూపాయలు అవుతుంది, రైట్. అదే ఇంకో అట్లాంటి 100 మందికి అయితే 100 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అయిపోతుంది ఆ అమౌంట్. డిఫరెంట్ అలా ఇండస్ట్రీకి మారిపోతాయి. పోతే హెడ్డింగ్లు ఇవే ఉంటాయి, పేర్లు కొంచెం మారుతాయి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, ఫైనాన్షియల్ లయబిలిటీస్, బారోయింగ్స్, ట్రేడ్ పేబుల్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లయబిలిటీస్, టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీ చూడండి ఇక్కడ. చూడండి, ఇది నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ సపరేట్గా ఇచ్చాడు. కరెంట్ లయబిలిటీస్ ఇది ఇచ్చాడు, ఓకే. ఇక్కడ నేను రౌండ్ చేస్తాను మీకు అర్థమైంది. టోటల్ ఈక్విటీ వచ్చి ఇది టోటల్ ఈక్విటీ 6139.86, టోటల్ ఈక్విటీ 6139.86 టోటల్ ఈక్విటీ, రైట్. అలాగే లయబిలిటీస్లో చూసారంటే నాన్ కరెంట్ లయబిలిటీస్ 1295.96, అలాగే
కరెంట్ లయబిలిటీస్ 337.13. సో రెండు కలిస్తే టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీ ఎంత చూడండి. టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీ 22,440.95. ఓకే, ఇక్కడ చూడండి 22,440.95. సరిపోయిందా? అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ ఈక్విటీ. సరిపోయిందండి. అందుకే ఇక్కడ ఈక్విటీని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. లయబిలిటీస్ యాజ్ ఇట్ ఈస్ రాస్తారు, ఈక్విటీస్ మాత్రం ఎంత కోసం అసెట్స్కి సరిపోయేంతగా ఈక్విటీ రాస్తారు. అది మనము జాగ్రత్తగా చూస్తాం. నెక్స్ట్, ఎంతమంది క్లియర్ అయింది, ఒక ఐడియా వచ్చింది అనుకున్న వాళ్ళు ఎంతమంది టైప్ చేయండి. నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఫైనాన్షియల్ లయబిలిటీస్ అనుకున్నాం. ఇక్కడ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అనుకున్నాం. నోట్ నంబర్ ఏముంది ఇక్కడ, టైప్ చూడండి, నాకు చెప్పండి. చూస్తున్నారు లేదా నాకు తెలుస్తుంది. నోట్ నెంబర్ ఏముందండి, ఏ నోట్ నెంబర్లో చూడాలి? ఫైనాన్షియల్ లయబిలిటీస్ చూడాలంటే ఏ నోట్ నెంబర్లో చూడాలి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఏ నోట్ నెంబర్లో చూడాలి? రైట్, బారోయింగ్స్. అలాగే ట్రేడ్ పేబుల్స్ ఏ నోట్ నెంబర్లో చూడాలి? 30. సో 29, 30, 31, 32, 33, 34, 29 నుంచి 34 వరకు చూద్దాం. రైట్, ఈ ఎంత తీసుకున్నది అని చెప్పి దీంట్లో చూద్దాం. ఈ అమౌంట్ నేను కట్ చేసి పెట్టుకుంటున్నా. దీంట్లో ఒక్కొక్క పేజ్లోకి వెళ్దాం. నోట్ నెంబర్ 29లోకి వెళ్ళి అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ నెంబర్ 29 నాకు తెలిసినంత వరకు 211లో ఉండాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, చూడండి, ఫైనాన్స్ కాస్ట్ 75.11. రైట్, 211లో వచ్చాం. మళ్ళీ ఒకసారి ఈ నెంబర్ చూసుకోండి, 75.11. ఓకే, కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇక్కడ చూడండి. ఇదే కదా కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అనేది 176లో వచ్చాం. 176లో ఎక్కడ ఉంది చూడండి, ఫైనాన్స్ కాస్ట్ లయబిలిటీస్ ఇదిగోండి 75.11. సరిపోయిందా? అక్కడ అంతే ఉంది, ఇక్కడ అంతే ఉంది. రైట్, నెక్స్ట్ అక్కడ అంతే ఉంది, టాలీ అయింది. ఓకే, నెక్స్ట్ 30లో చూద్దాం. ట్రేడ్ పేబుల్స్ 30లో అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, చిన్న వాళ్ళందరికీ వాళ్ళు పే చేయాలంట 32. దానికంటే మేజర్గా ఉండేది చూద్దాం. టోటల్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు క్రెడిటర్స్ అదర్ దాన్ స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్. టోటల్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ 32 అండ్ టోటల్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఫర్ క్రెడిటర్స్ ఈ నోట్ నెంబర్ 30లో ఉంటుంది. ఇది మేజర్ అమౌంట్ ఈ రెండు కాబట్టి 30, 39లో వెళ్దాం. రైట్, అది పేజ్ నెంబర్ 212లో ఉంటుంది. ఇదిగోండి, బారోయింగ్స్ అయిపోయింది చూసారా, 1576.86. సో ఇది టాలీ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ పేబుల్స్ అనేది పేబుల్ అమౌంట్ 1576.86 ఉంది. ట్రేడ్ పేబుల్స్ మళ్ళీ 176లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుందాం. 176 ఇది చూడండి, ట్రేడ్ పేబుల్స్ ఎంత ఉంది? ట్రేడ్ పేబుల్ ఇదిగోండి, ఇది మేజర్ అమౌంట్. ఇక్కడ ఈ రెండు కలిపాడు 1544. ఉండండి ఒక్క నిమిషం, ఈ రెండు కలిపితే ఆ అమౌంట్ వస్తుంది. అది మనము క్రాస్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా, వీడి అకౌంటింగ్ లేదని తేడా వేసాడా అని చెప్పి. సో 1544.76 ప్లస్ 32.10 1576.86 వచ్చింది. 1576.86 కరెక్ట్ సరిపోయిందండి. అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉందా, దాని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయా? అలాగే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది అది మనం చెక్ చేసుకుంటాం. రైట్, నెక్స్ట్ ట్రేడ్ పేబుల్స్ అనేది కూడా దీంట్లో ఇచ్చాడు, ట్రేడ్ పేబుల్స్. నెక్స్ట్ కరెంట్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అట్ అమార్టైజేషన్ కాస్ట్. నెక్స్ట్ అదర్ కరెంట్ లయబిలిటీస్ అనుకున్నాం. ఇదిగోండి, అదర్ కరెంట్ లయబిలిటీస్ 232.31. Taxes payable 153, advance customer 17, deferred revenue 36, 232.1. అక్కడ పోయి మళ్ళీ చెక్ చేసుకుందాం. 176 అదర్ 232.31. సరిపోయిందా? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? క్లియర్, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ దాన్ని ఇచ్చాడు.
ఇన్సూరెన్స్ కాంటాక్ట్ లయబిలిటీస్ చూడండి, ఇన్సూరెన్స్ కాంటాక్ట్ లయబిలిటీస్ అన్నాడు. ఇది నోట్ నెంబర్ 34లో 741 ఉంది. ఇది నోట్ చేస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఏరో మార్క్ వేసి పెడతా సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. రైట్, 741.16 ఏ నోట్ అది? 34. చూడండి 34లోకి వెళ్తాం. 34లోకి వెళ్ళి చూస్తే ఇన్సూరెన్స్ కాంటాక్ట్ లయబిలిటీస్ చూసారా, 741.16. క్లియర్. మళ్ళీ 176 దగ్గరికి వస్తాం. ఏం లేదండి, మన ఇంటి దగ్గర మీరు ఏ పెళ్ళికో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఖర్చుకు ఆఫీస్ బాయ్లో చిన్న చిన్న లెక్కలు వేస్తుంటారు చూడండి, అది ఏ లెక్కలే. నేను ముందే రోజు చెప్పాను, స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ మ్యాథ్స్ ప్లస్ కామన్ సెన్స్ మైనస్ ఎమోషన్స్ ఈజ్ స్టాక్ మార్కెట్ సక్సెస్. ఐ రిపీట్, సింపుల్ మ్యాథ్స్ ప్లస్ కామన్ సెన్స్ మైనస్ ఎమోషన్స్. వారన్ బఫెట్ అదే అంటాడు, వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈస్, మళ్ళీ చెప్తున్నా, అదర్ పీపుల్ రీడ్ ప్లే బై మ్యాగజైన్, ఐ రీడ్ యాన్యువల్ రిపోర్ట్స్. చెప్పండి, యాన్యువల్ రిపోర్ట్స్ ఏమైనా చదవడం కష్టమా? బ్యాలెన్స్ షీట్ స్టడీ చేయడం ఏమైనా కష్టమా? టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇన్సూరెన్స్ అయింది. ఇక కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్ ఒకసారి చూసేసి నెక్స్ట్ ఇది బ్యాలెన్స్ షీట్ గురించి కొంచెం ఐడియా వచ్చింది. తర్వాత మళ్ళీ ఏంటంటే బారోయింగ్స్. ఆ బారోయింగ్స్ కొన్ని ఉంటాయి. ఏమండి, షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్ అంటే తక్కువ రోజుల్లో చేసే ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఒకటి డే టు డే రిక్వైర్మెంట్స్. ఎందుకు బారోయింగ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నిజంగా పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తుంటే ఆ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీని వాళ్ళ ఈక్విటీలోంచి పెట్టరు. ఎందుకంటే శాలరీ ఎంప్లాయీకి ఇచ్చిన తర్వాత వాడి అవుట్పుట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్స్ వస్తుంది. ఎందుకు ఎంప్లాయీకి నా దగ్గర ఉన్న జోబులో డబ్బులు పెట్టాలి? చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు అయితే వాళ్ళ జోబులో డబ్బులు పెడతారు, ఫస్ట్ ఎంప్లాయీస్కి ఇస్తారు, వీళ్ళు లాస్ట్లో పే చేస్తున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు అలా చేయరు. ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీస్ని బ్యాంకుల్లోంచి లోన్లుగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద అసెట్ ఉంది, ఎందుకు దాన్ని పెట్టుకుని వేస్ట్ చేయడం? ఆ అసెట్ చూపించి లోన్లు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అసెట్ని ప్రొటెక్ట్ చేయడం, క్యాష్ని వాళ్ళ పాకెట్లో ఎప్పుడు పెట్టుకుని ఉంటారు. ఎంతమందికి పాయింట్ అర్థమైందండి? ఒక చిన్న బల్బ్ వెలిగిన వాళ్ళు ఎంతమంది? సో దీన్ని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్యాష్ క్రెడిట్స్ అని కానీ, లేదా ఈ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ నోట్ నెంబర్ 29లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వాడు ఇచ్చాడు నోట్ నెంబర్ 29లో చూడండి, బారోయింగ్స్ అని ఇచ్చాడు. నోట్ నెంబర్ 29లోకి వెళ్ళి చూస్తే మీకు అది కరెక్టా కాదా? నోట్ నెంబర్ 29 75 lakhs అన్నాడు. చూడండి నోట్ నెంబర్ 29, ఇదిగోండి బారో. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్యాష్ క్రెడిట్ 61, ఇంపోర్ట్ లోన్స్ ఫ్రమ్ డిఎఫ్ఎస్సి పిఎల్సి 1411, ఇంపోర్ట్ లోన్ ఫ్రమ్ హెచ్ఎస్బిసి అండ్ అదర్స్. లాస్ట్ ఇయర్ చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ హెచ్ఎస్బిసి నుంచి తీసుకునేసాడు, అది ఈసారి తీర్చేశాడు. అంతకుముందు ఐడిఎఫ్సి బ్యాంక్లో 10 ఉన్నది, ఓకే, ఈసారి ఏం చేశాడు? 14 అయింది. అంతకుముందు 10 ఉన్నది, చూసారా? అలాగే ఈసారి 61 crores అయింది క్యాష్ అండ్ క్రెడిట్. లాస్ట్ ఇయర్ 39 అయింది. పెరిగిందా తగ్గిందా? లయబిలిటీస్ పెరిగిందా తగ్గిందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే నెక్స్ట్ ఐటమ్ ఇస్ ట్రేడ్ పేబుల్ అన్నాడు. ట్రేడ్ పేబుల్ గురించి మనం ఆల్రెడీ చూసుకున్నాం, రైట్? సో ఇంతవరకు మనం ఏం చేశాను? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ రిపోర్ట్స్ని మనము మీడియాలో చెప్పేదానికంటే కూడా యాన్యువల్ రిపోర్ట్స్ అయితే స్టడీ. నేను మొదటి నుంచి చెప్తున్నా, యాన్యువల్ రిపోర్ట్స్ చదవండి. ఇప్పుడు చెప్పండి, మీడియాలో న్యూస్ ఈ ఒక్క ఐటెం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చెప్పడం కోసం మనకు పనికిరాని కంపెనీ న్యూస్ అంతా చూస్తాం గంట సేపు. పనికొచ్చే కంపెనీ న్యూస్ ఒక సెకండ్లో ఇచ్చి వదిలిపారేస్తాడు. ఇప్పుడు చెప్పండి, గంట సేపు న్యూస్ అంతా చూడడం బెటరా? ఏముంటుందండి? ఛానల్స్ పేరు చెప్పండి. ముఖ్యంగా తెలుగు ఛానల్స్ అయితే టీవీ ఛానల్ స్క్రాప్. సారీ, ఏమనుకోకండి, స్క్రాప్ ఉన్నమాట క్లియర్గా చెప్పేస్తున్నాను. స్క్రాప్ తప్ప ఏముండదు. టీఆర్పీ రేటింగ్స్ కోసం పనిచేయడం తప్ప దాంట్లో ఏమి వాల్యుబుల్ న్యూస్ ఉండదు. ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న టీవీ ఛానల్స్, ఇండియాలోనే కాదు అమెరికాలో టీవీ ఛానల్స్ కూడా నేను చూసాను. అందుకే మా ఇంట్లో టీవీ లేదు. ఏం సార్ టీవీ లేదు? కరెక్ట్, నిజమే చెప్తున్నాను. 2004 సంవత్సరం నుంచి మా ఇంట్లో టీవీ లేదు. అది నాకు తెలుసు, మా ఫ్యామిలీ తెలుసు, మా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, కొంతమంది చూస్తున్న ఆడియన్స్ మా తెలిసిన రిలేటివ్స్ కూడా చూస్తున్నారు. లేదు, టీవీ లేకుండా ఎట్లా అంటే, అవును, హాయిగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, పిల్లలు బాగా చదువుకున్నారు, మా మధ్య ఫ్యామిలీ బాండింగ్స్ బాగున్నాయి. ఆలోచించండి, ఒక టీవీలో ఒక మీ కంపెనీ న్యూస్ వస్తుంది చూస్తూ గంటల సేపు చూస్తారా? ఇప్పటికి కూడా నేను టీవీ నేను చూడను, ఏ టీవీ ఛానల్ చూడను. చదవడం వల్ల ఏంటంటే మనకి ఏది కావాలనో అది చదువుతాం, వద్దన్న దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అదే టీవీ న్యూస్ చూసేటప్పుడు మన న్యూస్ వచ్చేంత వరకు
ఇలా చూస్తుండాలి. ఇప్పుడు చెప్పండి, యాన్యువల్ రిపోర్ట్స్ చదవడం బెటరా, టీవీ న్యూస్ చూడడం బెటరా? అలాగే ఏ యూట్యూబ్ ఛానల్ అని చెప్పను, ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళని ఏం అనకూడదు. ఎవరి మీద నాకు కోపం లేదు. పోతే డోంట్ గెట్ ఫుల్డ్ బై సమ్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్. ప్రతిరోజు వీడియోలు పెడతానే ఉంటారు, ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని చేయడం కోసం. ఇంటలెక్చువల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉన్నాయి ఛానల్స్, ఉన్నాయి ఎడ్యుకేషన్ ఛానల్స్, మనకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కాబట్టి ఆ దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనం యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసాం, కానీ ఇదే యాన్యువల్ రిపోర్ట్స్ మీరు బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా చెక్ చేస్తే ఎంతసేపు పడుతుంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీరు బ్యాలెన్స్ షీట్ని మాత్రమే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే ఎంతసేపు పడుతుంది? అసెట్స్ చూస్తారు, కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్, ఈక్విటీ, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఫ్రీ కదా? ఇప్పుడు చెప్పండి, టీవీ చూడడం బెటరా లేదా యాన్యువల్ రిపోర్ట్స్ చదవడం బెటరా? ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సీరియల్ చూడడం మేలా, లేదా ఈసారి లోకేష్ గెలుస్తాడా, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా? వాళ్ళు గెలవాలనో వాళ్ళ మీకు విషయం తెలుసా, ఆ మధ్య డిబేట్ జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడరండి. ఉన్న విషయం చెప్తా. నేను కూడా చూసిన చాలా పొలిటికల్ డిబేట్స్ జరిగేటప్పుడు టీవీలో జరుగుతూ ఉంటాయి. నేను కూడా వెళ్ళాను. ఒకప్పుడు ఇచ్చేవాడిని ఒక టీవీలో ప్రోగ్రామ్, విజయీ భవ అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చేవాడిని, సక్సెస్ మంత్ర అని, జై హో సక్సెస్ అని ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ముందు వాళ్ళకి జరుగుతూ ఉంటుంది డిస్కషన్, ఇద్దరు పొలిటికల్ లీడర్స్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ మాది ఉంటుంది. అందుకని మేము సూట్ వేసుకొని చూస్తూ ఉంటాం వాళ్ళని. అంటే అక్కడ జరుగుతూ ఉండేది, అక్కడ కొట్టుకునేసి మెడకాయలు పట్టుకునేసేస్తుంటారు. ఇంకా వీళ్ళు కొట్టుకునేస్తారేమో అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. అమ్మో వీళ్ళు ఈరోజు బయటకు వచ్చే ఒకరినో మీద బాంబులు వేసుకుంటారేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది. 2011లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా, ఎవరని అడగండి. వెంటనే బయటకు వచ్చారు, అక్కడ బఫే అరేంజ్ చేస్తూ ఆనందంగా తింటారు. ఏం బాగున్నావు, ఏంది అట్లా బలి చేసినావు నువ్వు డ్రామా అనేసి ఒక ఆయన అంటున్నాడు అని చెప్తున్నాడు. ఇద్దరు ఫైటింగ్ చేసుకున్న వాళ్ళే పక్కన వచ్చి, ఇదిగో మా బావమరిది ప్రాపర్టీ ఒకటి ఉంది, అదేదో చెప్పు అది చేసేసే అంటున్నాడు. ఇంకొక ఆయన, సరే అది చేస్తున్నాను, నాకు కూడా మీ ఊర్లో ఒక లిటిగేషన్ వచ్చింది, మాకు తెలిసినాడు, ఆ లిటిగేషన్ క్లియర్ చేయన్నాడు. దట్ ఈస్ రియాలిటీ. సో చాయిస్ ఇస్ యువర్స్. హోప్ దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్. ఇంకా బ్యాలెన్స్ షీట్ అయిపోలేదు. ఈరోజు ఓన్లీ బ్యాలెన్స్ షీట్ గురించి తెలుసుకున్నాం, ఇంకా అనాలిసిస్ చేయలే, వాట్ ఈజ్ వాట్ అని, ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్లో ఏమేమి ఉంటుంది అని రూములు తెలుసుకున్నాం. రేపు ఇంకా నాన్ కరెంట్ లయబిలిటీస్ గురించి తెలుసుకుందాం, అసెట్స్ని ఎలా గెస్ చేయాలి తెలుసుకుందాం, కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ అయ్యి వాటిని ఎలా మనం అనలైజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. అండ్ ఈరోజు ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయో ఒకసారి టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈరోజు మనం ఓన్లీ కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ గురించి తెలుసుకున్నాం అంతే. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ మనం నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ తెలుసుకున్నాం, ఇంతవరకు తెలుసుకున్నాం, రైట్? కరెంట్ లయబిలిటీస్ తెలుసుకున్నాం, ఇంకా నాన్ కరెంట్ లయబిలిటీస్ మనం తెలుసుకోలేదు. రేపు నాన్ కరెంట్ లయబిలిటీస్ గురించి, అసెట్స్ గురించి, నాన్ కరెంట్ అసెట్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. హోప్ యూ ఐల్ ఎంజాయ్ టుడేస్ ప్రోగ్రామ్. ప్లీజ్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మళ్ళీ ఎస్పెషలీ దసరా టైంలో కొన్ని హాలిడేస్, ఏమైనా 1-2 రోజులు హాలిడేస్ ఉండొచ్చు. ముఖ్యంగా మా చుట్టుపక్కల మైక్ సెట్లు పెడుతున్నారు, ఆ మైక్ సెట్లు పెడితే ఏమి సౌండ్ రాదు. కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దయచేసి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం మంది వస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, రైట్? రెగ్యులర్ వీడియోస్లో కూడా లైక్ చేయండి, ఏదో ఒక వీడియో చూడండి, మా ఛానల్లో పోయి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్. గుడ్ నైట్ అండ్ శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.